తెలుస్తుంది. అసలు ఏ వయసు నుంచి మీరు స్టార్ట్ చేశారు? కరాటేలో ఎంటర్ అవ్వటం అదొక మిరాకిల్ లాగా జరిగిందని చెప్పుకోవచ్చు. మీరు ఇన్ని ఇయర్స్ మీ జర్నీలో కావచ్చు, ఎప్పుడైనా రియల్గా ఇలాంటి మీరు ఫేస్ చేశారా? చేశాను. జనసందోహం కూడా లేనటువంటి ప్లేసెస్కి మీరు వెళ్ళిన సందర్భాల్లో మీ దృష్టికి ఎక్కువగా ఎలాంటి సమస్యలు వచ్చాయంటారు? పిల్లల్లో కూడా చాలా ఆడపిల్లలు వయసుతో పని లేకుండా ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఏ రకమైనటువంటి విధంగా మీరు నేర్పిస్తారంటారు? ఎట్లా ఉంటాయి అనుకోవచ్చు మనం? మీకు కూడా చేసి చూపిస్తాను. మీకు కూడా నా లైఫ్లో నేను 10 రూపాయలకు కూడా కరాటే నేర్పించాను, 10,000కు కూడా కరాటే నేర్పించాను. మ్యామ్, మీకు అంటే ఇన్ని సంవత్సరాల మీ జర్నీలో మీకు కూడా ఎన్ని అవార్డులు వచ్చినాయో తెలియనన్ని అవార్డులు మీకు వచ్చినాయి అంట. ఇల్లు నిండిపోయింది. మీరు ఇండస్ట్రీలో కూడా కొన్ని మూవీస్ యాక్ట్ చేసినట్టున్నారు కదా. ఆడపిల్ల విషయానికి వస్తే వాళ్ళు వేసుకునే దుస్తుల విషయంలో ఏ విధంగా ఉంటే బాగుంటుంది అని మీ అభిప్రాయం? అందరికీ ఇష్టాలు ఉంటాయి. ఈవెన్ మగపిల్లాడు ఏడిస్తే కూడా ఆడపిల్లలాగా ఏడుస్తున్నావేంటి అంటారు. అంటే ఇలా ఎవరైతే నెగిటివ్గా మాట్లాడతారో, ఎంకరేజ్ చేయరో, అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నిజం చెప్పాలంటే అలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఎంత స్ట్రాంగ్ లైఫ్లో కూడా కష్టాలు సుఖాలు, లైఫ్ అంతా సుఖాలే కాదు కష్టాలు వస్తాయి. పడటం లేవటం, ఓడిపోవటం గెలవటం. పొలిటికల్గా కనుక మీకు ఏమైనా అవకాశం వస్తే వెళ్ళే ఆలోచన అయితే మీకు ఏమైనా ఉంది అంటారా? అది చాలా పెద్ద సబ్జెక్ట్ పొలిటికల్ అనేది. ఆడపిల్లల్ని తల్లి కొంగుచాటు ఆడపిల్లల్లా కాకుండా ఆడ పులుల్లా తయారు చేస్తాను అంటున్నారు రుద్రందేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ చైర్మన్ లక్ష్మీ సామ్రాజ్యం గారు. ఈరోజు మన వీఫే స్టూడియోలో మనతో పాటు ఉన్నారు. మేడం నమస్తే అండి. నమస్తే అండి. ఈరోజు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం చాలా గర్వకారణంగా అనిపిస్తోంది. ఇంకొకటి ఏంటంటే నన్ను నేను మిర్రర్లో చూసుకున్నానేమో అన్న ఫీల్ కలుగుతుంది మ్యామ్ మిమ్మల్ని చూస్తుంటే. ఎందుకంటారు? ఆలోచనలు ఒకలానే ఉన్నాయేమో. ఆలోచన విధానం ఒకేలా ఉంది. మీ ఇష్టాలు అయిష్టాలు ఏంటి అని ఇప్పుడు మీతో డిస్కస్ చేసిన తర్వాత కొన్ని విషయాలు మనం చర్చించుకున్న తర్వాత నాకు అలాంటి ఫీల్ అయితే కలిగింది మ్యామ్. ఎగ్జాంపుల్ చెప్తానండి. మీరు ఏమన్నారంటే మీకు డిపార్ట్మెంట్లోకి రావాలంటే చాలా ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డ్రెస్ కూడా కుట్టించుకుని అలానే పెట్టుకున్నాను అని. అవును, సేమ్ మ్యామ్. నేను కూడా నాకు ఎంత ఇష్టం అంటే నేను కూడా డిపార్ట్మెంట్లోకి రావాలని, మా నాన్నగారు కూడా చాలా డ్రీమ్ ఉండేదన్నమాట. మా అమ్మాయి డిపార్ట్మెంట్లోకి రావాలి, ఒక పోలీస్ ఆఫీసర్ లాగా చూడాలి అని ఇలాంటి కోరికలు తనకు ఉండేవి. సేమ్ అవి కూడా నాకు ఉండేవి. అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా ఇలా దీంట్లోకి వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. కానీ అది మిస్ అయ్యానన్న ఫీలింగ్ అయితే ఎప్పుడూ ఉంటూ ఉండేది. ఇప్పుడు మిమ్మల్ని చూసిన తర్వాత, మీ మాటలు వింటున్న తర్వాత నాకే కాదు నాలాంటి ఆలోచనటువంటి వ్యక్తి మరొకరు ఉన్నారన్నది అయితే నాకు ఇంకా క్లారిటీ వచ్చింది. చెప్పండి మ్యామ్, ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్. ఎలా నడుస్తుంది అంటారు? ఎట్లా ఉంది ఏంటి? సూపర్ మ్యామ్ చెప్పండి, అసలు మీ గురించి అడిగితే మా వీఫే న్యూస్ ప్రేక్షకులకు లక్ష్మీ సామ్రాజ్యం గారు ఎవరు ఏంటి అంటే మీ గురించి అందరికీ తెలుసు. ప్రత్యేకంగా ఇప్పుడు మన ఇంటర్వ్యూ ద్వారా అసలు మీరు ఎవరు ఏంటి ఒకసారి మనం తెలుసుకుందాం. ఎవరు ఏంటి అంటే ఎక్కడో మారుమూల ప్రాంతం, పక్కా పల్లెటూరు. ఆడపిల్ల సైకిల్ దొక్కితే కూడా ఆశ్చర్యంగా చూసే ఊరు. అలాంటి వాతావరణం మధ్యలో నుంచి వచ్చింది లక్ష్మీ సామ్రాజ్యం. ఏదో చిన్నప్పుడు కాకపోతే ఇంట్లో పేరెంట్స్ సపోర్ట్. చిన్నప్పుడు ఫస్టే అబ్బాయి అవుతాను అనుకున్నారు మా నాన్నగారు. నేను ఇంటికి పెద్ద అమ్మాయిని అవటం వల్ల పెద్దవాడా అని పిలవటం. ఇంటికి పెద్దగా ఉన్నాను కాబట్టి రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ. ఫ్యామిలీ కూడా కొంచెం సమాజం పట్ల అవగాహన ఎక్కువ. మన ఇంట్లో సమస్యల కన్నా బయట అందరి సమస్యల కోసం ఎక్కువ పోరాడమే ఎక్కువ అనమాట. హెల్పింగ్ నేచర్ కావచ్చు, సోషల్ సర్వీస్ కావచ్చు, అది తాతల నుంచే వచ్చింది. ఇంకా అందులో భాగంగానే మా నాన్నగారు పోలీస్ అంటే పిచ్చి. ఆయనకి ఆ రోజుల్లోనే ఐపీఎస్ ఆఫీసర్లు పెద్ద పెద్ద వాళ్ళు, శ్రీకాంత్ రెడ్డి గారు అలాంటి వాళ్ళందరూ పరిచయం అనమాట. ఆయనకు అంత ఇష్టం. నాకు అమ్మాయి పుడితే అమ్మాయినా అబ్బాయినా ఎవరినైనా పోలీసుని చేయాలి అనుకున్నారు. అందుకని చిన్నప్పటి నుంచి పోలీస్ కనిపిస్తే సెల్యూట్ చేపించేవాళ్ళు. మా చిన్న టైంలో అసలు పోలీస్ అంటే ఊర్లోకి ఒక ఎస్ఐ బుల్లెట్, రెడ్ బుల్లెట్ ఎస్ఐ, అది మైండ్ లో ఉంది నాకు బాగా. ఇప్పుడంటే కామన్ అయిపోయింది కానీ వెహికల్స్ వచ్చి పోలీస్ అంటే ఒక బ్రాండ్
ఓకే. అందరు ఎవరు దగ్గరికి రారు మాట్లాడడానికి. ఊర్లో పోలీసు వస్తున్నారంటే తలుపులు వేసుకుంటారు ఇళ్లలోకి వెళ్ళి. అలాంటిది మా నాన్నగారు నాకు పరిచయం చేయటం వల్ల పోలీసు కనిపిస్తే నేను దగ్గరికి వెళ్ళి సెల్యూట్ చేసి మాట్లాడటం, అలా ధైర్యంతో స్టార్ట్ అయింది. ఇక మధ్యలో అవాంతరాలు చాలా వచ్చినాయి, కానీ ఎక్కడ వదలకుండా నేను కరాటేలో ఎంటర్ అవ్వటం అదొక మిరాకిల్ లాగా జరిగిందని చెప్పుకోవచ్చు. అప్పుడు ఇంకా చెప్పాలంటే పోలీస్ అంటే కర్తవ్యం విజయశాంతి గారు. నేను సైకిల్ వేసుకెళ్తున్నా, బైక్లో వెళ్తుంటే కూడా ఏంటి విజయశాంతి లాగా ఉన్నావు. అప్పుడు కొంచెం హెయిర్ స్టైల్ అంతా కూడా అలా ఉండేది, సన్నగా కూడా ఉండేదాన్ని. ఇప్పుడు కనిపిస్తున్నారు. చాలా అదృష్టం నాకు ఆ పేరు. ఇంకా అప్పటి నుంచి తిరిగి చూసుకోలేదు. బ్లడ్లోనే ఉంది మీకు. ఎప్పుడైతే మీ తాతగారి దగ్గర నుంచి చూసుకుంటే కనుక వాళ్ళ ఆలోచన విధాలు ఏ విధంగా అయితే ఉన్నాయో అవే ఆలోచనలతోటి మీరు కూడా కొనసాగుతూ ఉండడం జరుగుతుంది. అంటే ఇన్స్పిరేషన్ ఉంటుంది మ్యామ్. ప్రతి ఒక్కరికి కూడా ఏదైనా ఒకటి మనం సాధిస్తున్నాము అని అంటే అది మన ఇంట్లోనే కావచ్చు, లేకుంటే సొసైటీలో మనం చూస్తున్నటువంటి వ్యక్తులనే కావచ్చు, వాళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకుని కొన్ని నిర్ణయాలు మనం తీసుకుంటాం, వాటిని ఆచరిస్తూ ఉంటాం కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు విజయశాంతి గారిని అన్నారు, అంటే విజయశాంతి గారి మీ ఇన్స్పిరేషన్ అనుకోవచ్చు అంటారా? విజయశాంతి గారు నేను నా లైఫ్లో సగం వరకు, సుమన్ గారు విజయశాంతి గారు అంటే పోలీస్ యూనిఫామ్ పరంగా, విడిగా సోషల్ సర్వీసు, హెల్పింగ్ నేచరు ఇవన్నీ తాతల దగ్గర నుంచి వచ్చినాయి. మనం ఇంట్లో చూస్తుంటాం, చిన్నప్పటి నుంచి ఎక్కువ పెరిగింది నేను గ్రాండ్ పేరెంట్స్ దగ్గర, అందుకని కొంచెం విలువలు వచ్చేసినాయి అనమాట. అలానే మా పేరెంట్స్ కూడా అలానే, అందుకని కొంచెం నాకు ఇబ్బంది అనిపించలేదు. నేను ఎప్పుడైతే పోలీస్ అవ్వాలని నాన్నగారు చెప్పారో నేను చూసిన మొట్టమొదటి సినిమా నేటి భారతం. దాంట్లో ఆవిడేమో ఆర్చరీ చేసేవాళ్ళు, విలువిద్య. సుమన్ గారు మంచి పోలీస్ ఆఫీసర్, మహిళల్ని గౌరవించే క్యారెక్టర్. దానివల్ల అక్కడ ఇన్స్పైర్ అయ్యాను. తర్వాత వెంటనే విజయశాంతి గారి సినిమా. అంటే నేను సినిమాల గురించి అని కాదు, సినిమా నేను చూడటమే తక్కువ, లైఫ్ లో మొత్తమే 10-15 చూస్తుంటానేమో. వాటిలో ఫస్ట్ అది. కర్తవ్య విజయశాంతి గారి సినిమా తీసింది రీసెంట్ గా కలిసాను నేను ఏఎం రత్నం గారిని. కిరణ్ బేడి ఐపీఎస్ ఉన్నారు కదా, ఫస్ట్ ఐపీఎస్ కిరణ్ బేడి గారు, ఆవిడ ఇన్స్పిరేషన్ తో ఈయన తీశారు ఆ సినిమా. అది ఆ టైంలో ఎంతో మంది మహిళలకు, నాకు ఒక్కదానికే కాదు, నేను చెప్తున్నాను చాలా మంది చెప్పట్లేదు, కానీ రియల్ గా పోలీసులు కూడా అయిన వాళ్ళు ఉన్నారు ఆ గోల్ పెట్టుకుని. నేను అవ్వలేకపోయాను, అందుకని ఎక్కువ సార్లు చెప్పుకోగలుగుతున్నాను. నేను అయ్యుంటే మరి నేను ఎలా ఉండేదాన్ని. అట్లా అది ఆ ప్రభావం ఉంది. కానీ రుద్రమదేవి అకాడమీ పెట్టడానికి నాకు రుద్రమదేవి గారు 5th క్లాసులో 5th లెసన్ రుద్రమదేవి వీర వనిత కదా, అవును, మహిళల కోసం బాగా. ఆ రోజుల్లో టెక్నాలజీ లేకుండా హార్స్ రైడింగ్ కావచ్చు, కత్తి ఫైట్ కావచ్చు, అలాంటివన్నీ చేశారు. నా మైండ్ లో ఉండిపోయింది, అందుకని ఆ పేరు పెట్టుకుని నేను ముందుకు వెళ్తున్నాను. మేము అసలు ఏ వయసు నుంచి, అంటే మీరు ఇంచుమించుగా మీరు చెప్పిన విధానం కనుక మనం చూసుకుంటూ ఉంటే మీరు చిన్నతనం నుంచి ఈ రంగంలోకి మీరు అడుగు పెట్టాలని డిసైడ్ అయినట్టుగా కనిపిస్తుంది. అసలు ఏ వయసు నుంచి మీరు స్టార్ట్ చేశారు? 6th క్లాస్లో స్టార్ట్ చేశానంటే నాకు అప్పుడు 11 సంవత్సరాలు 12 వచ్చినాయి అంతే. అదే చిన్నప్పటి నుంచి కూడా ఏదో రెస్పాన్సిబిలిటీగానే ఉన్నాను. ఆ టైంలో నేను చూశాను, నేర్చుకోవాలని బలంగా మైండ్లో పడింది. కొన్ని రోజులే నాకు సాధన చేయడానికి అవకాశం దొరికింది. పల్లెటూరు అవటం వల్ల, మాస్టర్స్ రానందువల్ల, స్టూడెంట్స్ లేరు కదా, స్టూడెంట్స్ ఉంటే మాస్టర్ వస్తారు. ఒక సిటీలో అయితే కొంచెం అవేర్నెస్ ఉంటుంది, పల్లెటూరు కాబట్టి 10 మంది పిల్లలు కూడా ఉండేవాళ్ళు కాదు. 10 మంది కూడా లేనప్పుడు వాళ్ళు ఏమొస్తారు, అప్పుడు 20 రూపాయలు 10 రూపాయలు ఫీజులు, ఇప్పుడు లాగా thousands లేవు. అలాంటప్పుడు క్లాసు నేర్చుకోవడం వీలు కాలేదు. కానీ 10th క్లాస్ అయిన తర్వాత నేను కంటిన్యూ చేశాను. 10th వరకు నాకు ఈ సందిగ్ధంలోనే నేర్చుకోవాలి అనుకుంటానే ఉన్నాను. ఈ మధ్యలో మా 10th క్లాస్ లో నా ఫ్రెండ్ ఒక అబ్బాయి టీచ్ చేయటం వల్ల మైండ్ లో ఇంకా బలంగా పడింది. చెప్పాక నన్ను నేను ఉన్నాను అందులో భాగంగా, నా ఫ్రెండ్ పక్కన. అప్పట్లో ఎలా ఉండేదంటే సైకిల్ మీద వెళ్తూ ఏదైనా మాట్లాడడం, చిన్నయ్యే. ఇప్పుడు పెద్దయి మనకి, ఇప్పుడు చిన్నయి, అప్పుడు పెద్దయి. నిజం చెప్పాలంటే ఇప్పుడు చాలా చిన్న విషయం అది. ఆ ఏంట్రా అంటేనే వెళ్ళిపోయే అంత చాలు. ఆ టైంలో నాకు బలంగా పడింది మైండ్ లో. ఆ అమ్మాయి కూడా జ్వరం వచ్చేసింది, 10th క్లాస్ ఫెయిల్ అవటం జరిగింది. ఆ ఇన్సిడెంట్ ఇప్పటికీ నాకు ఏ రోజుకి ఆ రోజు ఈ రోజే జరిగిందేమో అనేలాగా ఉంది మైండ్ లో. అప్పుడు బలంగా ఆకతాయిలకు భయపడకుండా ఆడపిల్లలు చెప్పారు కదా, ఆడపులుల్లాగా ఉండాలి అనేది మైండ్ లో ఉంది. ఎందుకంటే మహిళలు అవసరమైతే అన్నపూర్ణలాగా ఉండాలి, అవసరమైతే అవసరాన్ని బట్టి ఆది పరాశక్తి లాగా కూడా మారాలి. అలాంటి రోజులు వచ్చేసినాయి. అంటే మీరు ఒక ఆడపులిలాగా మారటమే కాకుండా సొసైటీలో ఉన్నటువంటి ఆడపిల్లలందరినీ కూడా ఒక ఆడపులిలాగా, ఆడశక్తిలాగా, ఒక ఆడపిల్ల అంటే ఎంత పవర్ ఉంటుందో అదంతా చూపించాలి అని దీన్ని మీరు డిసైడ్ చేసుకోవడం జరిగింది. అవును. అంటే ఓకే మ్యామ్, మీరు నేర్చుకోవాలి, మనల్ని మనం ఎలా అయితే కాపాడుకోవాలనుకుంటామో సెల్ఫ్ డిఫెన్స్ కోసం, అది ఓకే. కానీ కొన్ని లక్షల మందిని మీలాగా తయారు చేశారని మేము విన్నాం. ఇప్పటి వరకు మీరు ఎంతమంది స్టూడెంట్స్ని మీరు ట్రైన్ చేశారు? నిజంగా లక్షల్లోనే.
కౌంట్ చేసుకోలేదు, కానీ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా ఇప్పుడు డైరెక్ట్గా నేను చేయబట్టి నేర్పించినవి కొన్ని లక్షలనే చెప్పొచ్చు. కానీ ఎక్కువగా వరల్డ్ రికార్డు, గిన్నీస్ రికార్డ్స్ అవన్నీ ఎలా చేయగలిగాను అంటే ఎక్కువ మందికి మాస్ ప్రోగ్రామ్స్, ఒక్కొక్క ప్రోగ్రాంలో 20,000 మంది, 15,000 మంది, 10,000 మంది, 5,000 మంది అలా మాస్ ప్రోగ్రామ్స్ ఎక్కువ కండక్ట్ చేయడం జరిగింది. ఎందుకు ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి, ప్రోగ్రామ్ తెలియాలి, ఇది ఉంది అని కూడా చాలా మందికి తెలియదు. కొన్ని మారుమూల ప్రాంతాల్లో, నేను తెలంగాణ ఆంధ్ర 2 రాష్ట్రాల్లో 2 కళ్ళుగా భావిస్తాను, ఎక్కడ ఏ మూల ఏ జిల్లాలో ఏముంది చెప్పగలుగుతాను. అలా అన్ని విజిట్స్ చేశాను, నేను వెళ్ళాను. కరీంనగర్ జిల్లాలో మారుమూల ప్రాంతం, నల్గొండ జిల్లాలో మారుమూల ప్రాంతాలు, కొన్ని చోట్ల ఆటోలు కూడా వెళ్ళలేని, జనగాం జిల్లాలో కావచ్చు, వరంగల్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, బోధన్, రకరకాలుగా ఎక్కడ నాకు ఇంత అవకాశం దొరికిన ఒక ఫోన్ వస్తే వెళ్ళిపోతాను బయలుదేరిన టీంతో. అలా వెళ్ళి నేను చూసిన ప్లేసులు ఉన్నాయి, వాళ్ళకి అవునా ఈ టెక్నిక్ ఉందా, ఇలా చేయొచ్చా అని. అంటే అలాంటి ప్లేసెస్లో మీరు జనసందోహం కూడా లేనటువంటి ప్లేసెస్కి మీరు వెళ్ళిన సందర్భాల్లో మీ దృష్టికి ఎక్కువగా ఎలాంటి సమస్యలు వచ్చేవంటారు? ఎలాంటి సమస్యలు అంటే ఇళ్లలో కూడా చాలా ఆడపిల్లలు వయసుతో పని లేకుండా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. నిజం, కొన్ని మాత్రం మనం టీవీలో చూస్తున్నాం, కొన్ని టీవీకి అందరి న్యూస్ కూడా ఇంకా చాలా ఉన్నాయి. అలాగే కొంతమందిని చూసుకుంటే అది భయం అనే అనుకోవచ్చు, పేరెంట్స్ కి చెప్పడానికి కూడా భయపడి ఎన్నో విషయాలు వాళ్ళలోనే వాళ్ళు దాచిపెట్టుకుంటూ ఏదైనా ఒక పర్సన్ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారంటే కూడా అవి పేరెంట్స్ కి కూడా చెప్పుకోకుండా వాళ్ళు సూసైడ్ చేసుకున్నటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అంటే ఎట్లాంటి వాళ్ళకి, అలాంటి ఆలోచన కలుగుతున్నటువంటి వాళ్ళకి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తున్నారు? వాళ్ళకి ఇప్పుడు నిజం అదృష్టం చెప్పాలంటే షీ టీమ్ వచ్చింది కాబట్టి కొంచెం ఈజీ అయింది అప్రోచ్ అవటం. మామూలుగా అయితే అసలు ఎంత కష్టం అంటే పేరెంట్స్ చెప్పారు అనుకోండి, చాలే నువ్వు చదివిన వరకు ఇంట్లో కూర్చో, నీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, బయట తిడతారు, ప్లస్ పెళ్లి చేసేస్తామంటారు. అసలు అది మెచ్యూరిటీ రాని వయసు, పెళ్లి అంటే ఏంటో తెలియని వయసులోనే పెళ్లిళ్ళు చేసిన సందర్భాలు చూస్తున్నాం మనం. ఎందుకు ఏదో సెక్యూరిటీ అనుకొని వాళ్ళని ఏదో సేఫ్టీగా ఉంచుతున్నాం మనము అని కాదు, వాళ్ళని ఇంకా కొత్త సమస్యలకు నెట్టేస్తున్నాం. అసలు ఈ షీ టీమ్ వచ్చిన తర్వాత చాలా అవేర్నెస్ వచ్చిందనే చెప్పుకోవాలి. చాలా అంటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయంటారు మన షీ టీమ్ వల్ల? షీ టీమ్ వల్ల ఎవరైనా మిమ్మల్ని ఫాలో అవుతుంటే మీరు పోలీస్ స్టేషన్కి వెళ్లకుండానే కంప్లైంట్ చేయొచ్చు. ఇప్పుడు పెరిగిన టెక్నాలజీ ప్రకారం ట్విట్టర్ లో గానీ, మెయిల్ ద్వారా గానీ, వాట్సాప్ ద్వారా గానీ, ప్రతి పిల్లల దగ్గర ఇప్పుడు ఫోన్లు కూడా అవకాశం ఉంది మనకి, వాట్సాప్ మెసేజ్ పంపించడానికి కూడా. ఇంట్లో పేరెంట్స్ కూడా తెలియకుండా మీరు షీ టీమ్ కంప్లైంట్ చేయొచ్చు. అలానే మీరు కాలేజీలో చదువుతున్నారు, లెక్చరర్కి ఎవరికి తెలియకుండా, మీ పక్కన ఉన్న ఫ్రెండ్కి కూడా తెలియకుండా నువ్వు కంప్లైంట్ చేయొచ్చు. పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, ఒక ఎఫ్ఐఆర్ రాయాలి, ఒక లెటర్ పెట్టాలి, వాళ్ళు పిలవాలి, 4 సార్లు తిరగాలి, అది లేదు. అది ఒక అపోహ ఉంది. ఒకప్పుడు ఏంటి, పోలీస్ స్టేషన్ కంటే ఒక ప్రాబ్లం కోసం వెళ్ళాలంటేనే వీళ్ళకి ప్రాబ్లం ఉందనుకుని పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాలంటే కూడా వీళ్ళు ఏం చేశారో, ఎందుకు పోలీస్ స్టేషన్కి వచ్చారో, ఇలాంటి ఆలోచనలతోటే ఉండేవారు. పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు చూసి పలానా వాళ్ళ అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళింది అంటే పెళ్ళి అవుతాయి, ఒక పెద్ద నేరం అలా ఉండేది. షీ టీమ్ వచ్చాక ఈజీ అయింది డిపార్ట్మెంట్ని కలవటం, ప్రాబ్లం షేర్ చేసుకోవటం. నేను చాలా మందికి, నేను ఫేస్ చూడకపోయినా ఫోన్ ద్వారానే చాలా మందికి నేను గైడెన్స్ ఇస్తుంటాను. ఎందుకంటే షీ టీమ్తో కలిసి పనిచేస్తున్నాను కాబట్టి అది కూడా ఒక అదృష్టం అనే చెప్పుకోవాలి. నాకు అవకాశం, ఎంతో మంది ఆడపిల్లలకి ఒక గైడెన్స్ లాగా, ఒక రోల్ మోడల్ లాగా, వాళ్ళకి ఒక అవసరం వస్తే ఈమెకి ఫోన్ చేస్తే మనకి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అని. వయసుతో పని లేదు, ఆడలేదు మగ లేదు, ఎందుకంటే ఇద్దరు వీల్స్ లాగా ఈక్వలే కదా, ఆడ మగ అనేది మాత్రం. ఎవరికైనా ప్రాబ్లమ్స్ వస్తాయి, వాళ్ళ కూతురుకు వస్తే తండ్రి రావచ్చు, సిస్టర్కి వస్తే అన్న అడగచ్చు, అట్లా రకరకాలుగా అందరికీ నేను అడ్వైజర్ గా ఉన్నాను. అంటే వయసుతో నిమిత్తం లేకోకుండా 6 సంవత్సరాల పాప దగ్గర నుంచి కూడా 60 సంవత్సరాల పెద్దవాళ్ళ వరకు కూడా మీరు ట్రైన్ చేస్తారంటే నిజమేనంట? నిజమే. ఓకే. ఎందుకంటే అంత పెద్ద ఏజ్ లో వాళ్ళు కూడా వస్తుంటారు. 60 ఇయర్స్ వాళ్ళు, 50 ఇయర్స్ వాళ్ళు కూడా వస్తుంటారు. మదరు డాటర్ ఇద్దరు నేర్చుకుంటారు మన దగ్గర. అలాంటి అవకాశం నేను ప్లాన్ చేసుకున్నాను, అలాంటి టెక్నిక్స్. ఎందుకంటే చైన్ స్నాచింగ్ కావచ్చు, కిడ్నాపింగ్ కావచ్చు, రేప్ అటెంప్ట్స్ కావచ్చు, అలాంటివి జరిగినప్పుడు ఎలా తప్పించుకోవాలి. ఇప్పుడు మీరు అన్నట్టు 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 10 సంవత్సరాల పిల్లలకైతే కంటిన్యూగా వారానికి ఒక 2 రోజులు, 3 రోజులు టైం ఇస్తే మనం ఒక ట్రైనర్తో కంటిన్యూగా కోర్సు నేర్పిస్తాం. అది ఒక 3-4 ఇయర్స్ అయ్యారంటే పర్ఫెక్ట్ అయిపోతారు. వాళ్ళు బ్లాక్ బెల్ట్ వస్తుంది, ఒక డిగ్రీ లాగా, వాళ్ళ సర్టిఫికేట్, ఒక స్పోర్ట్స్ కరాటే అని చెప్పి వాళ్ళు కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయటం, ఫిజికల్ గా ఫిట్ గా ఉండటం, మెంటల్ గా స్ట్రాంగ్ ఉండటం, అదొక పద్ధతి. అంత టైం ఇవ్వలేరు, అబ్రాడ్ వెళ్ళే పిల్లలు ఉన్నారు, ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు, ఉమెన్ ఎంప్లాయీస్ ఉన్నారు, కాలేజ్ పిల్లలు ఉన్నారు, అంత టైం ఇయర్స్ ఇవ్వలేరు. అలాంటి వాళ్ళకి తక్కువ టైంలో మనం 3 months, 2 months, 1 month అలా షార్ట్ టర్మ్ కోర్సులు, సింపుల్ టెక్నిక్స్, ఈజీగా తక్కువ టైంలో ఎలా, ఒక అవేర్నెస్
ఓకే వాళ్ళకి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నింపటం, అలాంటి కోచింగ్ ఇస్తున్నాం. ఓకే. అసలు మనం చూసుకుంటే సాధారణంగా ఒకప్పుడు పెళ్లి సంబంధాలు వచ్చినాయి అన్నప్పుడు, పెళ్లి చూపులు చూసుకోవడానికి వచ్చినప్పుడు నీకు పాటలు పాడటం వస్తుందా, లేకుంటే నీకు ముగ్గులు వేయడం వస్తుందా, నీకు వంట వస్తుందా, ఇలాంటివి అడుగుతూ ఉండేవారు. కానీ ఇప్పుడు వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం నీకు సెల్ఫ్ డిఫెన్స్ వస్తుందా అని ఇది మనం ఇప్పుడు ఈ రోజుల్లో వింటున్నాం. అలాంటి రోజులు వచ్చేసినాయి. అంటే నేర్పించే విధానంలో వాళ్ళకి అసలు ఏ రకమైనటువంటి విధంగా మీరు నేర్పిస్తారంటారు? ఎట్లా ఉంటాయి అనుకోవచ్చు మనం టెక్నిక్సా? మీకు కూడా చేసి చూపిస్తాను, మీకు కూడా అవసరమే. తప్పకుండా. ఎవరైనా చేయబట్టి లాగినప్పుడు ఎలాగా, జనరల్ కామన్ డైలాగ్ ఏమంటాము, ఎవరు అమ్మాయిని చేయబట్టి లాగాడంట, ఎవరు అమ్మాయి జడబట్టి లాగాడు, అమ్మాయి మీద చెయ్యేశాడు, ఇది కామన్ ఫస్ట్ మాట్లాడేది. ఆ చెయ్యి వేసే విధానాల్లో 3-4 ఐటమ్స్ వెరైటీగా నేను ఎలా వెనక నుంచి చేయి పట్టుకుంటే ఎలాగా, చెయ్యి మెలికి తిప్పితే ఎట్లాగా, చేయబట్టి లాగితే ఎలాగా, 2 చేతులతో పట్టుకుంటే ఎలాగా, జడ పట్టుకుంటే ఎలాగా, మనకు చైన్ స్నాచింగ్ గొలుసు పట్టుకుంటే ఎలాగా, ఇలాంటివన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పగలను. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చైన్ స్నాచింగ్స్ అన్నవి చాలా రోజుల వరకు మనం చూస్తూనే ఉన్నాం. ఇంకా ఆ క్షణంలో ఏం జరిగిందో వాళ్ళకి అర్థం కాదు, ఇంకా అప్పుడు ఒక షాక్ లోకి వెళ్ళిపోతారు, ఆ దొంగ పరారీ అయిపోతాడు, ఇదంతా జరుగుతూ ఉంటది. ఏదైనా మనకి కొంత అది మనకు అనుమానం వస్తుంది అన్నప్పుడు ఇమీడియట్ గా మనం దానికి ఎట్లా స్పందించాలి, ఎలా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అన్నది జస్ట్ నాకు ఒక చిన్న శాంపిల్ చూపించగలుగుతారమ్మా? షూర్గా. ఓకే. మనకు ఒక అటాక్ జరుగుతుంది అనిపించింది అనుకోండి, ఆ అటాక్ జరుగుతుంది అనిపించినప్పుడు ఇక్కడ యువతల పర్సన్ చాలా స్ట్రాంగ్గా చాలా బలంగా ఉంటేనే మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోగలుగుతామా, లేకుంటే మనం స్ట్రాంగ్గా లేకపోయినా కూడా మీరు చెప్పేటటువంటి ట్రిక్స్ ఏమైతే ఉన్నాయో దాని ద్వారా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. మెంటల్ గా స్ట్రాంగ్ ఉండాలి. ఒకటి బీ అలర్ట్, బీ సేఫ్టీ అని చెప్తాను, బీ సేఫ్ అని చెప్తాను నేను. ఎందుకంటే మనం బయట వెళ్ళేటప్పుడే కొంచెం అలర్ట్ గా ఉండాలి, చుట్టుపక్కల ఏం జరుగుతుంది అని. మనం ఏదో పరధ్యానంగా అయితే పిల్లవాడు బాబుని చేయబట్టుకొని కాలేజీ స్కూల్కి తీసుకెళ్ళటము, ఒక చేతిలో లగేజ్ పట్టుకొని ఉండటము ఉంటాం. ఆ చైన్ స్నాచింగ్ చేసేవాళ్ళు డైరెక్ట్ వచ్చి చైన్ లాగరు, ఒక రౌండ్ రిక్కి చూస్తాడు, వీళ్ళు రివర్స్ అవ్వగలరా లేదా, వీళ్ళ దగ్గర గోల్డ్ ఉందా లేదా, అవి కూడా అబ్జర్వ్ చేస్తారు, ఏజ్ ని కూడా అబ్జర్వ్ చేస్తారు. పెద్దవాళ్ళు అయితే రియాక్ట్ అవ్వలేరు కదా, అలాంటివన్నీ. అందుకే మనకి వెనకట్లో గోల్డ్ వేసుకున్న ఏదైనా వేస్తే కొంగు కప్పుకుని వెళ్లేవాళ్ళు, అది సాంప్రదాయంగా ఉండేది, ఎదుటి వాళ్ళకి ఆలోచన వచ్చేది కాదు. గోల్డ్స్ ఉందో లేదో కూడా తెలియదు. ఫంక్షన్కి వెళ్ళండి, నేనేం చెప్తాను, ఫంక్షన్స్ లో వేసుకోవాలి, గోల్డ్ వేసుకోవాలి, వెళ్ళిన చోట వేసుకోండి, వచ్చేటప్పుడు క్యారీ చేసుకోండి తెలియకుండా. బయట ఫోకస్ కనిపిస్తేనే కదా అవకాశం. మనం ఫస్ట్ వాళ్ళకి అలాంటి అవకాశం ఇవ్వకోకుండా ఇక్కడనే మనం ఒక 50-60% మనల్ని మనం సేవ్ చేసుకుంటే ఆటోమేటిక్ గా అక్కడే మనం సేవ్ అయిపోతాం. అవును, అంతే కదా. అవును మ్యామ్ ఒకసారి చూద్దాము. షూర్. ఒకసారి అమ్మ ఇక్కడికి. మ్యామ్ ఇప్పుడు మనం చైన్ స్నాచింగ్ జరుగుతున్నప్పుడు మనల్ని మనం ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవాలి అన్న దాని గురించి మీరు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? అవును. ఓకే మ్యామ్ చూద్దాం. ఇప్పుడు జనరల్ క్యాజువల్ గా మనం వెళ్తున్నాం నడుచుకుంటా, తను ఎదురుగా రావటమో వెనక నుంచి రావటమో జరిగింది, కానీ స్పర్శ ఒక 1 or 2 seconds తెలుస్తుంది మన మీద పడిన వెంటనే. చెయ్యి పడింది అనుకోండి, వెనక నుంచి ఏదో ఎక్కడి నుంచి అయినా గొలుసు కోసం చెయ్యి పడిన వెంటనే ఏం చేస్తాం, మనం రియాక్ట్ అవుతున్నాం, అమ్మో గొలుసు అని మన గొలుసు పట్టుకుంటున్నాం. ఎందుకు, సగం ముక్క కట్ అయి వెళ్తుంది, సగం మన చేతిలో ఉంటుంది అంటే ఏంటి, మనం రియాక్ట్ అయ్యాం, మన గొలుసు పట్టుకున్నాం. కానీ వాళ్ళ చేయి పట్టుకోవాలి ఈ విధంగా, టక్కును మీద పడిన వెంటనే ఇలా పట్టుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది మన చైన్ పట్టుకోవడం కాదు, ఫస్ట్ అవతల వ్యక్తి పట్టుకోవాలి. చెయ్యి గాని షర్ట్ గాని, బైక్ మీద వెళ్లే వాళ్ళైతే షర్ట్ బట్టి లాగినా కూడా 2-wheel రన్ బ్యాలెన్స్. అసలు చైన్ స్నాచింగ్ చేసేటప్పుడు బైక్ మీద ఒకడు కాదు, వెనక కూర్చుని అతను లాగుతాడు, ముందు డ్రైవింగ్ లో ఒకడు ఉంటాడు. కరెక్ట్ మ్యామ్ కదా, అతన్ని పట్టుకోవడానికి ట్రై చేయాలి. మనం అని షాక్ అయిపోయాం అంటాం, లేదా మన గొలుసు పట్టుకుంటాం, రియాక్ట్ అవుతున్నాం, కానీ అతన్ని పట్టుకోవడానికి ట్రై చేయాలి. అది ఈ విధంగా పట్టుకుంటే మన గ్రిప్ ఉంటుంది. అన్బ్యాలెన్స్, మన లెగ్ కూడా ఒక కాలు ముందు ఒక కాలు వెనక, మనం పడిపోకుండా ఉంటాం. గ్రిప్ మెయిన్. మనం ఇలా ఉన్నామంటే అన్బ్యాలెన్స్, మనం పడిపోతాం. చాలా మంది పడిపోయి తల ఇంజూరీ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అతను పట్టుకోవడంతో పాటు ఫోర్స్ గా లాగటం చూడండి, ఈ హ్యాండ్ తో ఇలా అంటే చాలు, అక్కడ ఏం చేయగలుగుతాడు, ఆటోమేటిక్ గా మెలిదిరిగిపోయింది, బ్రేక్ అయిపోతుంది ఒక చెరుకు గడ్లాగా. అవును, అది నేను చెప్పేది. ఎందుకంటే దీనికోసం మనం ఏమి పెద్ద బలం అవసరం లేదు, బాడీ బిల్డర్ అవసరం లేదు, ఎంత ఎవరినైనా సరే రిస్ట్ ఈ ప్లేస్ ఎవరికైనా దొరుకుతుంది. అవును, అవతల పర్సన్ కూడా ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా, తను ఎంత గట్టి మనిషి అయినా సరే కూడా మనం ఈ ట్రిక్స్ తోటి ఈజీగా వాళ్ళని మనం ట్రిక్ చేయొచ్చు మ్యామ్. ఇప్పుడు సాధారణంగా మీరు అన్నట్టుగానే మనం చైన్ స్నాచింగ్ విషయానికి వస్తే మనం ఇమీడియట్ గా మన చైన్ వాళ్ళు దొంగిలిస్తున్నారేమో ఆ భయంతో అమ్మో అని ఇట్లా పట్టుకుంటాం. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఇది ఇక్కడ మనకి ఉన్నా కూడా వాడి కాన్సన్ట్రేషన్ మొత్తం చైన్ మీద ఉండటం వల్ల వాడి చేతుల్లో ఏమైనా కట్టర్స్ ఇట్లాంటివి ఉంటే ఇక్కడ నర్వ్స్ మొత్తం కట్ అయిపోయి చనిపోయినటువంటి వాళ్ళని కూడా మనం చూసాం. మనం ఇమీడియట్ గా ఎప్పుడైతే మీరు చెప్పిన విధానంలో తన హ్యాండ్ మనం పట్టుకుంటే గనక
అక్కడ మన వస్తువు కాదండి, మన ప్రాణాలు కూడా మనం కాపాడుకోవచ్చు. కానీ ఎంత ఈజీ ట్రిక్ గా మీరు అది ఇంక ఎప్పుడైతే హ్యాండ్ ఇట్లా ఫోల్డ్ చేసేసారో ఖతం అయిపోయింది ఇంకా అంతే. వెనక నుంచి అయితే చెయ్యి, అది ఇంకో టెక్నిక్. వెనక నుంచి వస్తే కూడా అలా పట్టేసుకోవచ్చు. అది జుట్టు గాని చైన్ గాని ఏని అటాక్ ఏదైనా సరే. అసలు ఎవరు కూడా ముఖ్యంగా ఆడపిల్లలు ఈ సెన్సిటివ్నెస్ వల్ల ఈ తిరగబడటం అనేది ఆలోచన లేదు అసలు మైండ్ లో. భయం ఏదో ఇంట్లో కూడా గొడవలు జరిగితే ఒక మాట మాట్లాడతారు కానీ వాళ్ళు 10 దెబ్బలు కొడితే ఒక్క దెబ్బ అయినా తిరిగి కొట్టాలని ఆలోచన రాదు. అంటే మహిళలు మనం కొట్టకూడదని కొన్ని పెరిగిన వాతావరణం కావచ్చు, ఇన్నోసెంట్ గా ఉండటం ఒకటి, సెన్సిటివ్ మ్యాటర్ ఒకటి. చిన్నప్పటి నుంచి మనమే కదా ఆడపిల్లని డల్ చేసేస్తాం. నువ్వు ఆడపిల్లవి తమ్ముడి నుంచి తోడు పంపిస్తాం బయటకు వెళ్తే కదా, కొంచెం లేట్ గా వస్తే నువ్వెందుకు లేట్ వచ్చావు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడపిల్లల్ని తల్లిదండ్రులు అంటే ఈ విషయంలో చూసుకుంటే గనక వాళ్ళని ఏ విధంగా పెంచాలి, ఏ విధంగా మొదటి నుంచి వాళ్ళు గైడ్ చేయాలంటే జెండర్ ఈక్వాలిటీ ఉండాలి. ఫస్ట్ ఆడ మగ ఈక్వల్ అంతే. అది చిన్నప్పటి నుంచి ఇంట్లో పెరిగే వాతావరణం, పనుల దగ్గర నుంచి వీళ్ళకి పెట్టే ఫుడ్ దగ్గర నుంచి ప్రతిదీ సమానమే. ఇద్దరు ఒకటే. చదువులో కూడా ఎవరు చదివితే వాళ్ళకి ఎంకరేజ్ చేస్తాం, చదవలేదు అంటే వదిలేస్తాం. వదిలేయటం అంటే వాళ్ళకి ఒక కౌన్సిలింగ్ లాగా. ఇప్పుడు ఒక్కొక్క ఫీల్డ్ లో ఒక్కొక్కళ్ళు ఎక్స్పర్ట్ కావచ్చు. అంతేగాని మగపిల్లాడిని అయితేనే ప్రైవేట్ కాలేజీలు చదివిస్తాం, ఆడపిల్ల అయితే గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తాం. ఇవన్నీ చిన్నప్పటి నుంచి విని చూస్తున్నాను నేను బాగా. ఆడపిల్లలు ఈవెన్ ఫుడ్ దగ్గర కూడా నైట్ అన్నం మిగిలి ఉంటే రాత్రి అన్నం ఉంటే అమ్మాయి కదా నువ్వు తినేసాయి, అబ్బాయి కదా వాడేలా తింటాడు మగపిల్లాడు, వేడిగా టిఫిన్ పెడతాం. అలా లేటుగా వస్తే నైట్ మగపిల్లాడు అయితే ఏ టైంలో అయినా రావచ్చు, ఆడపిల్ల అయితే ఎర్లీగానే వచ్చేయాలి, ఇలాంటివన్నీ. కానీ ఎక్కువ బాగా చదివేది ఆడపిల్ల, ఓర్పుగా ఎక్కువగా అన్ని భరించేది ఆడపిల్ల. కానీ సపోర్ట్ చేయరు, ఎంకరేజ్ చేయరు. ఈవెన్ మగపిల్లాడు ఏడిస్తే కూడా ఆడపిల్లలాగా ఏడుస్తున్నావేంటి అంటారు. అవును, అక్కడే మనం డల్ చేసేస్తున్నాం. అలాంటివన్నీ మార్పు రావాలి, పేరెంట్స్ నుంచి రావాలి ఫస్ట్. ఇప్పుడు ఏదో మామూలుగా పిల్లలకి వాళ్ళు అడిగింది అవి కొనిచ్చామా ఇవి కొనిచ్చామా కాదు, 10 అడిగితే 20 ఇచ్చామా కాదు. రేపు ఫ్యూచర్లో వాళ్ళు ఏంటి సమాజంలో ఒక ఆడపిల్లని గౌరవించటం కూడా. పక్కింటి వాళ్ళు, నా చిన్నప్పుడు నేను చూశాను పక్క వాళ్ళని అయితే ఎలా అన్నయ్య ఎక్కడో ఎవరో ఏదో చేస్తున్నారు, ఆడపిల్లల్ని వాళ్ళు కాపాడుకోవటం అనే కాదు మ్యామ్. ఇప్పుడు చాలా సందర్భాలలో కట్టుకున్న భర్తే ఎన్నో హింసలకు గురి చేసి తను సూసైడ్ చేసుకుందని చెప్పి వాళ్ళని చంపేసినటువంటి సందర్భాలు ఎన్నో చూసాం. ఇట్లాంటి వాళ్ళ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవాలంటే కూడా కావాలి, ఇది ఖచ్చితంగా కావాలి. ప్రతి ఒక్క ఆడపిల్లకి మనం చదువు ఎంత ఇంపార్టెంట్ ఇస్తున్నామో అలాగే ప్రతి ఒక్క ఆడపిల్లకి కూడా ఈ విధంగా ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఆలోచిస్తే ఆడపిల్లలు అర్ధరాత్రి తిరిగినప్పుడే స్వాతంత్రం వచ్చింది అన్నట్టుగా కాదు. ఖచ్చితంగా ఎనీ టైం ఎప్పుడు మన ఆడపిల్లల్ని బయటికి పంపించాలన్నా, ఇతర దేశాలు పంపించాలన్నా చాలా ధైర్యంగా కూడా తల్లిదండ్రులు ఉండగలుగుతారు. అవును, భరోసా వాళ్ళకొక చాలా భరోసా ఆడపిల్లల్ని. ఈ భర్తలు భార్య విషయాలు కూడా అదే చెప్తాను. పిల్లల ముందు భార్య భర్తలు గొడవ పడకూడదు. చాలా మంది మనం చూస్తాం చిన్న పిల్లలప్పుడు కూడా భార్యని భర్త మాట్లాడాడు అంటే ఈ ఇంట్లో మగపిల్లాడు కూడా పెద్ద అయినాక అలానే తయారవుతాడు. అమ్మని తల్లిని కూడా కొడుకు మాట్లాడే పరిస్థితి ఉంది. నాన్న తిట్టాడుగా అమ్మని మనము తిడతాం. అలా నువ్వు చెల్లిని తిడతాడు అవసరమైతే, లేదా అక్కను కూడా తిడతాడు తమ్ముడు. నువ్వేంటి పెత్తనం చేస్తాడు, నువ్వేంటి నీకేం పని ఈ టైంలో బయటకు అంటాడు, ఫోన్ వస్తే ఎవరంటాడు, ఏంటి ఏదో ప్రొటెక్ట్ చేస్తున్నానన్న ఫీలింగ్. నాన్న అమ్మని తిడితే మగపిల్లాడు మళ్ళీ చెల్లిని అక్కని తిడతాడు, రేపు ఫ్యూచర్లో భార్యను కూడా కొడతాడు తిడతాడు. అదే చెప్తాను, పిల్లల ముందు తల్లిదండ్రులు కూడా గొడవలు పడకూడదు, ఒకరినొకరు రెస్పెక్ట్ చేసుకోవాలి. మనం చిన్నప్పుడు చూడండి ఏదన్నా అడిగితే చేసేది అమ్మే, డబ్బులు ఇచ్చేది అమ్మే, కానీ నాన్నకు చెప్పు, నాన్న అడుగుతా, నాన్న వస్తాడు. ఒక కొంచెం ఒకవైపు భయం ఉన్నా గౌరవం ఉన్నా నాన్న అంటే ఒకలాంటి భయం, రెస్పెక్ట్. ఈ రోజుకి భయపడతాం. భయం అంటే అది ప్రేమతో కూడిన అది ఆ రెస్పాన్సిబిలిటీ అది ఉండాలి. మ్యామ్ మీకు అంటే ఇన్ని సంవత్సరాల మీ జర్నీలో మీకు కూడా ఎన్ని అవార్డులు వచ్చినాయో తెలియనన్ని అవార్డులు మీకు వచ్చినాయి అంట. ఇల్లు నిండిపోయింది, సరిపోక ఇంకొక ఇల్లు తీసుకున్నాను. సాధారణంగా మనకి కొన్ని అవార్డులు వచ్చినప్పుడు ప్రతి ఒక్కటి కూడా ఇయర్ నాకు ఇది వచ్చింది, అవార్డు వచ్చింది అని ప్రతి ఒక్కరం వేళ్ళ మీద చెప్పుకుంటూ ఉంటాం, మనకి గుర్తుంటూ ఉంటుంది. అలాంటిది అసలు ఎన్ని అవార్డులు వచ్చినాయో అసలు మీరు కూడా గుర్తు పెట్టుకోలేనన్ని అవార్డులు మీకు వచ్చాయంట. ఎలా అనిపిస్తుంది మీకు అసలు ఈ రోజు మీరు అంటే ఇవన్నీ ఒక ఎత్తు అయితే వరల్డ్ గిన్నిస్ బుక్ రికార్డులో మీకు రావడం అది ఇంకెంత పెద్ద సంతోషాన్ని ఇచ్చి ఉంటుందో. మీరు ఇష్టపడినటువంటి ప్రతి అవార్డుని కూడా మీరు ఎంజాయ్ చేస్తూ ఉంటారు,
ప్రత్యేకంగా మీకు వచ్చినటువంటి అవార్డ్స్లలో మీరు అమితంగా ఇష్టపడుతున్నటువంటి అవార్డు ఏదంటే ఏం నిజం చెప్పాలంటే అలా చెప్పలేను, చాలా అవార్డ్స్ ఉన్నాయి, చాలా ఇష్టం. అదే అంటే అన్నీ కూడా నేను ఎప్పటికప్పుడు, అది నాకు వచ్చి 10-20 సంవత్సరాల క్రితం వచ్చిన దాన్ని కూడా కొంచెం కలర్ పోయినా కూడా నీట్గా తుడుచుకుని వాటిని పెట్టినట్టుగా నా బట్టలు, నా గోల్డ్ని కూడా పెట్టుకోను. గోల్డ్ కూడా ఎక్కువ లేదనుకో, ఇష్టం ఉండదు నాకు అంతగా, ఏదో లిమిటే ఉంటాయి. వీటి మీద పెట్టిన ప్రేమను వాటి మీద పెట్టలేను. డబ్బుకి నగలకి కూడా అంత విలువ ఇవ్వను. నాకు వచ్చిన అవార్డ్స్కి, నా పేపర్ కటింగ్స్ అవి చూసినప్పుడు నాకు చాలా, అదే నా ప్రాపర్టీ, అలా ఫీల్ అవుతాను నేను. ఎప్పుడు ఎవరు ఎక్కడిచ్చారు అన్నీ గుర్తుపెట్టుకుంటాను. మీ ఆల్బమ్ తెరవేసి చూస్తుంటే కూడా ప్రతిదీ ఒకదాన్ని మించి ఒకటి, మీరు కలిసినటువంటి వ్యక్తులు కానీ, మీకు సన్మానాలు చేసినటువంటి వ్యక్తులు కానీ, ఎవరిని చూస్తూ ఉంటే అరే ఈయనతో మీకు సన్మానం జరిగిందా, ఈయనతో మీకు సన్మానం జరిగిందా, వీళ్ళు మీకు అవార్డు ఇచ్చారా, ఈ అవార్డు వచ్చిందా, అంటే దాన్ని మీ ఆల్బమ్ మొత్తం తిరిగే చూడటానికి నాకు ఒక 1/2 అవర్ సమయం సరిపోలేదు. ఇంకా చాలా కొన్ని వేల ఫొటోస్ ఉన్నాయి, ఇంకా అన్నీ చాలా. దాంట్లో కూడా కొన్ని మన ప్రేక్షకులు కూడా ఖచ్చితంగా మనం చూపించాలి మ్యామ్. అసలు ఎలా ఫీల్ అవుతున్నారు, ఈ సంతోషాన్ని ఎలా వ్యక్తపరుస్తారు? చాలా, అసలు ఇంకా కలవాలి చాలా మందిని, ఇంకా చేయాలని నాకు ఏదన్నట్టు తృప్తి లేదు, చాలు అనిపించలేదు ఇంకా నాకు. అందుకోసమే ఇంకా నేను ఫైట్ చేస్తూ ఉన్నాను, ముందుకు వెళ్తూ ఉన్నాను. ఎప్పటికప్పుడు కొత్త అవకాశం, ఒక క్లాస్ వచ్చినా, ఒక ప్రోగ్రామ్ అవకాశం వచ్చినా మ్యాక్సిమం నేను 99% అవాయిడ్ చేయను. నాకు ఈవెన్ హెల్త్ బాగాలేకపోతే కూడా ఏదో ఒక రకంగా వెళ్ళి రీచ్ అయ్యి అక్కడ ఫుల్ఫిల్ చేస్తాను. 1 అవర్ చేయాల్సింది 1/2 అవర్ అయినా చేస్తాను, 1/2 అవర్ చేయాల్సింది 10 minutes అయినా చేస్తాను. అట్లా మాటిస్తే వెళ్ళిపోతాను. డెడికేషన్ బాగా, అది ప్రోగ్రామ్ చిన్నదా పెద్దదా అని ఉండదు, నా మైండ్లో నాకు అది పెద్దదే. అసలు మీకు చిన్నతనం నుంచి కూడా మీ నాన్నగారికి కావచ్చు, మీకు కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళాలని ఒక ఆశ, మీరు పోలీస్ కావాలని ఒక ఆశ మీకు ఉండే. అలాంటిది అట్లాంటి డిపార్ట్మెంట్ వాళ్ళకి, అలాంటి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వ్యక్తులకి మీరు వాళ్ళకి నేర్పిస్తూ ఉన్నప్పుడు అసలు అంటే మీరు వాళ్ళకి గురువు, అప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? మీరు కావాలనుకున్న పోలీస్ డిపార్ట్మెంట్లో అడుగు పెట్టాలనుకున్నటువంటి డిపార్ట్మెంట్లో పర్సన్స్కే మీరు అట్లా ట్రైనీ చేసినప్పుడు అసలు ఎలా? అదృష్టం అంతే. వాళ్ళని చాలా రెస్పెక్ట్ చేస్తాను నేను. అందరినీ సార్ అంటాను, అందరినీ మేడం అంటాను. ఎక్కడ వెళ్తే టక్కుని లేచి నిలబడితే మీరు కూడా గురువులు అయ్యారు కూర్చోండి అంటారు, మీరు మా గురువులండి అని చెప్తారు. నాకు ఒక వాళ్ళు ఎవరైనా అంటూ ఉంటారా మీరు డిపార్ట్మెంట్ లోకి రావాలి అనుకున్నారు కానీ రాకపోవటం వల్లే ఈ రోజుని మీరే మాకు వచ్చి ట్రైన్ చేస్తున్నారు అన్న? చాలా మంది అన్నారు, చాలా మంది అన్నారు అలాగా. ముఖ్యంగా నాకు చెప్పుకుంటే ఒకళ్ళని కాదు, చాలా మంది ఐపీఎస్ ఆఫీసర్స్ మనకి కమిషనర్స్గా చేశారు. సివి ఆనంద్ గారు కావచ్చు, స్వాతిలక్ర మేడం కావచ్చు, చార్ సిన్హా గారు, ఇంకా పేర్లు చాలా మంది ఉన్నారు. మహేష్ భగవత్ గారు వరంగల్ సిపిగా చేశారు. సుధీర్ బాబు గారు, ఆయన మనకు రాచకొండకున్నారు. ఎక్కడికి వెళ్ళిన ఐఏఎస్లు కూడా, దేవసేన ఐఏఎస్ గారు. ఎందుకంటే ఐఏఎస్ ఐపీఎస్లు నా దృష్టిలో ఇంకా వాళ్ళ తర్వాత ఎవరు మేధావులంటే వాళ్లే కదా కదా, వాళ్లే కూడా వాస్తవానికి. వాళ్ళు ఒక కొన్ని సంవత్సరాల పాటు స్టడీ చేసి, నేను కొంచెం ఇంత చెప్తే వాళ్ళు ఎక్కువ చెప్పేస్తారు. నా గురించి అయినా బయట ఏదైనా ఒక సబ్జెక్ట్ గురించి కూడా వాళ్ళు ఫిక్స్ అయిపోయి నన్ను పిలుస్తారు. వెళ్ళిన తర్వాత డిస్కస్ చేసేటప్పుడు లక్ష్మి గారు ఏం చేద్దాం ఇలా అని అన్నారు అనుకోండి, నేను కొంచెం లైన్ లాగా చెప్తాను ఇట్లా చేద్దామని. దానికి ఎక్కువ మొత్తం ఇలా కూడా చెప్పొచ్చు కదా అని వాళ్ళని కలిసినప్పుడు నేను నేర్చుకున్నది ఎక్కువ నేర్చుకుంటాను. ఎందుకంటే బయట ఎలా మాట్లాడే విధానం కావచ్చు, మనం ఈ ఆర్ట్ ఉపయోగం కూడా, ఇది ఎవరికి చేస్తే ఉపయోగం. మన యోగితారాణా ఐఏఎస్ గారు ఉన్నారు, లక్ష్మి గారు మీరు ఎలాగో సర్వీస్ చేస్తున్నారు, ఇది కూడా సర్వీస్ అనుకొని చేయండి అని చెప్పి ఆర్ఫన్ పిల్లలకి, సెమీ ఆర్ఫన్ పిల్లలకి, హాస్టల్లో ఉన్న వాళ్ళకి నా సర్వీసు చాలా, వాళ్ళు నన్ను అప్రిషియేట్ చేస్తారు. నేను డబ్బు చూసుకోను ఎక్కడ కూడా, మనీ మెయిన్. నేను ఎందుకంటే ఇంత సక్సెస్ అవడానికి కారణం ఏమి ఇస్తారు, ఎంత ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు అని అడగను, ఇచ్చినప్పుడు తీసుకుంటాను అంతే. అది ఎంతన్నా కానీ వాళ్ళ బడ్జెట్ వాళ్ళకి ఎంత ఉందో అవకాశం ఉంటే మీ ఇష్టం మేడం అంటారు, అంతే మీ ఇష్టం అంటాను వెళ్ళి. అలా అంటే ఎట్లా, ఇది గవర్నమెంట్ కదా, నువ్వు చెప్పు ఒక ఫిగర్ చెప్పు, లేదా రాయాలి మేము అంటే మీ ఇష్టం మేడం, మీకు వీలైనంత వరకు రాయండి అంటారు. అంటే వాళ్ళ బడ్జెట్ చాలా గవర్నమెంట్ నుంచి జనరల్ గానే తక్కువ ఉంటుంది. కానీ నాకు అవకాశం రావటమే అదృష్టంగా భావిస్తాను నేను, వాళ్ళతో కలిసి పనిచేయటం. ఈ రోజు నాకు ఆంధ్రాలో సూర్యకుమారి ఐఏఎస్ గారు విజయనగరం కలెక్టర్గా చేశారు, ఈరోజు ఉమెన్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. ఆవిడ గుర్తు పెట్టుకుని నన్ను పిలిపించి, రుద్రందేవ్ అకాడమీ లక్ష్మి గారు చాలా బాగా చెప్తారు టెక్నిక్స్, ఆవిడని పిలిపించండి అని గవర్నమెంట్ తరపు నుంచి నాకు ఒక ఇన్విటేషన్ ఇచ్చి హైదరాబాద్ నుంచి అక్కడికి పిలిపించారు. నేను ఎక్కువగా హైదరాబాద్లో ఉంటున్నాను, ఎందుకంటే ఎక్కువ సర్వీస్ ఇటు షీ టీమ్ ద్వారా కానీ బయట చేస్తున్నాను. ఆంధ్ర తెలంగాణ నేను అక్కడ ఇక్కడ 2
అటు 10 రోజులు ఇటు 10 రోజులు పెట్టుకుంటాను అనమాట. ఎక్కడ ఉన్నప్పుడు అక్కడ వెళ్ళిపోయి చేస్తూ ఉంటాను. గుంటూరులో పిలిపించి నా చేత ప్రోగ్రామ్ చేయించారు. అంటే సాధారణంగా ఏదైనా మనం ఒక సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకున్నా, ఏదైనా ఒకటి ట్రైన్ అవ్వాలి అనుకున్నా, కొన్ని సంవత్సరాలు చిన్నతనం నుంచి నేర్చుకుంటూ ఉంటుంటే దానివల్ల మనకి కంటిన్యూటీ అయిపోతుందండి. అంటే ఇది మీరు 6 సంవత్సరాల వయసు నుంచి 60 సంవత్సరాల వాళ్ళకి ఎవరికైనా మీరు నేర్పించడం జరుగుతుంది అంటున్నారు కదా. ఇలాంటి ట్రిక్స్ అప్పటికప్పుడు మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే వీటికి ఎంత సమయం పట్టొచ్చు అంటారు? అంటే సంవత్సరాల తరబడి నేర్చుకోవాలా, లేకుంటే కొన్ని మంత్స్లోనే మనం నేర్చుకోవచ్చు? డేస్లో కూడా అది అదే అంటున్నాను, వాళ్ళ సెల్ఫ్ ఇంట్రెస్ట్ కూడా. ఇప్పుడు నాకుంది ఇంట్రెస్ట్. అందరూ ఏం చేస్తారు, వారానికి 3 క్లాసులకి వెళ్ళేవాళ్ళు కరాటే క్లాసులకి. నేను వారానికి 6 క్లాసులకి వెళ్ళేదాన్ని. అవసరమైతే ఇంకో రోజు 7వ రోజు కూడా వెళ్ళేదాన్ని ఉంది క్లాసు అంటే. ఎందుకు, నాకు దాని మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి. అందరికి 4 ఇయర్స్కి బ్లాక్ బెల్ట్ వస్తే నేను 2 ఇయర్స్లో బ్లాక్ బెల్ట్ తీసుకోగలిగాను. ఎందుకు, ఆ సిలబస్ని కంప్లీట్ చేశాను తక్కువ టైంలో, హార్డ్ వర్క్ చేశాను. అట్లా నాకు చిన్నప్పటి నుంచి కూడా ఏదైనా చూసింది వెంటనే నేర్చుకోవడం ఇష్టం ప్రతిదీ. ఆ నేర్చుకునే క్రమంలో ఇది ఇంకా నా మైండ్లో మీరు అన్నట్టు బ్లడ్లో ఉండిపోయిందిగా, ఇంకా తక్కువ టైంలో నేను నేర్చుకోగలిగాను. అంటే మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం కోసమనే కాకుండా ఇది ఒక ప్రొఫెషనల్ గా కూడా వాళ్ళు మీరు ఏ విధంగా అయితే చేస్తున్నారో వాళ్ళు కూడా మీ దగ్గర ట్రైన్ అయిన తర్వాత ఇలాగ వాళ్ళు కూడా మాస్టర్స్ చేసుకోవచ్చు కదా, నేర్చుకోవచ్చు. అట్లా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎంతో మందికి మనం కల్పిస్తున్నాం ఆల్రెడీ. ఈవెన్ ఒక అపార్ట్మెంట్ లో కూడా, అపార్ట్మెంట్ అంటే దాదాపు ఒక 50-60 ఇళ్ళు ఉంటాయి. ఇంటికి ఒక్కళ్ళు కాకపోయినా కనీసం 10 మంది 20 మంది కలిసినా కూడా అక్కడ వాళ్ళకి ఒక కోర్సు, ఒక టైం, వాళ్ళకి ఎట్లా ప్లేస్లు ఉంటాయి, మనకి పార్క్ ఉంటుంది, ఓపెన్ ప్లేస్ ఉంటుంది, ఒక ట్రైనర్ని ప్రొవైడ్ చేసి వాళ్ళకి నేను నేర్పిస్తున్నాం. ఈ ట్రైనర్కి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ డైలీ 1 అవర్ అంతే కదా, ఒక పార్ట్ టైం లాగా ఒక టెక్నికల్ కోర్సు. అదే మనం బయట ఈవెన్ స్కూల్లో టీచర్గా చేస్తే కూడా 10-15 వేలు శాలరీ రావాలంటే మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు కష్టపడాలి. ఇది నేర్చుకుంటే దీనివల్ల సమాజానికి ఎంతమందికి నేర్పిస్తున్నాం. అట్లా నేను చాలా మంది మహిళలకి, మగపిల్లలు, ఆడపిల్లలు కూడా పార్ట్ టైం లాగా నేర్పిస్తాను. అంటే ఇది అందరికీ అందుబాటులో నేర్చుకునే విధంగా ఉంటుంది అంటారు, లేకుంటే ఏమైనా ఫీజు ఎక్కువ అట్లా ఎక్కువేం ఉండదు. మినిమం ఎంత ఫీజు వాళ్ళు చార్జ్ చేయాలి? మినిమం ఫర్ మంత్ 500 దగ్గర నుంచి 5000 వరకు ఉంటుంది. 500 లో కూడా నేర్పిస్తాను. 500 లో కూడా నేర్పిస్తాను స్లమ్ ఏరియా పిల్లలకి. ఎందుకంటే వాళ్ళు, నేను చెప్పాను కదా, బడ్జెట్ మీద, మనీ మీద ఎక్కువ పెట్టలేదు. అందరికీ అందాలి ఈ విద్య. అదే ఇప్పుడు మీరు 500 అంటేనే నాకే షాక్ అనిపిస్తుంది. మీకు 1 అవర్ వాళ్ళకి ట్రైన్ చేస్తున్నారు అంటే 500 అంటే అది మీరు ఒక ఆశ్చర్యపోయే విషయం, నా లైఫ్ లో నేను 10 రూపాయలకు కూడా కరాటే నేర్పించాను, 10,000కు కూడా కరాటే నేర్పించాను. స్టిల్ 10 రూపాయలు చూశాను, 10,000 చూశాను. అది పరిస్థితిని బట్టి, సిచ్యువేషన్ బట్టి, అక్కడ పర్సన్స్ బట్టి అలా. ఇప్పుడు ఐటీ కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళకి బడ్జెట్ పెద్ద అమౌంట్ కాదు, వాళ్ళకి ఇంకా తక్కువ. నేను చెప్తున్నట్టు తక్కువలోనే చెప్తున్నాను, నా టీంతో వెళ్ళి ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్ట్తో సహా. అక్కడ అవకాశం వచ్చినప్పుడు అలాగా వాళ్ళకి బడ్జెట్ ఉంటుంది. వీళ్ళు బయట పిల్లలు, స్లమ్ ఏరియా పిల్లలు నేర్చుకోలేరు, డబ్బులు పెట్టుకోలేరు. కొన్ని చోట్ల ఫ్రీ ట్రైనింగ్ కూడా ఇస్తాను. అంటే కొన్ని స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ మీతో టైఅప్ అవటం కానీ, వాళ్ళు డైరెక్ట్ గా కాలేజీకి వచ్చి నేర్పించమనటం కానీ, స్కూల్స్ కి వెళ్ళి మీరు నేర్పించడం కానీ, ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. ఇలాంటివి కూడా స్టిల్ జరుగుతున్నాయి. గవర్నమెంట్ కాలేజెస్ లో మనం ఆల్రెడీ సర్టిఫికేట్ కోర్సులు ఇస్తున్నాం. గవర్నమెంట్ స్కూల్ కాలేజ్, మన బేగంపేట ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ కావచ్చు. నిన్నే సిటీ కాలేజ్ తో మేడం గారితో మీటింగ్ కూడా అయింది. అసలు మీరు అటు చూస్తే ఆంధ్ర, ఇటు చూస్తే తెలంగాణ, ఇవన్నీ ఓవరాల్ గా మొత్తం కూడా వీటిలన్నిటిని ఏ విధంగా మీరు మేనేజ్ చేయగలుగుతున్నారు? అంతే, ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కంఫర్ట్ గానే సరిపోతుంది. నైట్ జర్నీస్ పెట్టుకుంటాను. అంటే మీ టీం ఉంటారా? మీరు వాళ్ళకి నేర్పించిన తర్వాత ఆ టీం వెళ్ళి ఇస్తారు. ఇప్పుడు ఏలూరులో రేపు ప్రోగ్రామ్ ఉంది, నా టీంని పంపిస్తున్నాను, నేను వెళ్ళలేకపోతే అట్లా చేస్తాను. తిరుపతి అయినా, ఎంత దూరం అయినా లాంగ్ జర్నీస్ అన్ని నైట్ పెట్టుకుంటాను. నేను నైట్ 10 తర్వాత స్టార్ట్ అయిపోతాను, ఎర్లీ మార్నింగ్ 6-7 కల్లా వెళ్ళిపోతాను. డే టైం వెళ్ళిపోయి మళ్ళీ మామూలుగా ఫ్రెష్ గానే ప్రోగ్రామ్స్. జర్నీ చేసి వచ్చాం, రెస్ట్ కావాలి, అదేం లేదు. అంటే కొంతమంది జాబ్స్ చేసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అట్లాంటి వాళ్ళకి టైం సెట్ అవ్వక ఏదైనా నేర్చుకోవాలంటే నేర్చుకోలేకపోతున్నాము ఇట్లా అంటూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళకి ఎలాంటి సమయంలో మీరు నేర్పిస్తారు? సాటర్డే సండేస్ పెట్టుకోమని చెప్తాను ఐటీ ఎంప్లాయీస్కి అయితే. ఓకే. సండే కూడా అంతే, మనసు ఉండాలి, మనసు ఉంటే మార్గం ఉంటుంది. కరెక్ట్. వీక్లీ వన్స్ చాలు. ఇప్పుడు ఎందుకంటే వచ్చినప్పుడు నేను నేర్పిస్తాను, తర్వాత అది మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఈవెన్ వంటగదిలో వంట చేస్తా కూడా మైండ్లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీరు ఎక్సర్సైజ్లు కూడా చాలా ఈజీగా చెప్తాను నేను, సింపుల్గా. కొన్ని చిన్న మూమెంట్స్ ఉంటాయి. మీరు 5K రన్ చేస్తే ఎంత బెనిఫిట్ వస్తుందో 5 మినిట్స్ చేస్తే అంత బెనిఫిట్ వస్తుంది ఆ పొజిషన్. అవన్నీ చెప్తాను. ఇప్పుడు మనకి ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగింది అన్నప్పుడు దానిలో నుంచి ఇలాంటి ఆలోచనలు పుట్టుకొస్తాయి. మీరు అన్నారు చిన్నతనంలోనే చదువుకుంటున్నప్పుడు ఇట్లా మీ ఫ్రెండ్ అని కావచ్చు, ఇట్లా వాళ్ళు ఎప్పుడైతే ర్యాగింగ్ చేస్తున్నారో అలాంటి సమయంలోనే ఇలాంటి ఆలోచన వచ్చింది అంటున్నారు కదా. మీరు ఇన్ని ఇయర్స్ మీ జర్నీలో కావచ్చు, ఎప్పుడైనా రియల్గా ఇలాంటి మీరు ఫేస్ చేశారా? చేశాను.
ఒక 15 to 18 years 16 years బ్యాక్. అప్పుడు నేను సిటీ బస్లో జర్నీ చేసే టైంలో నా మీదే ర్యాగింగ్ లాగా తెలియదేమో మీరు ఇలాగని తెలిసి ఉండకపోవచ్చు, అందుకని అంత ధైర్యం చేసి అలా చేసి ఉండొచ్చు. ఆ టైంలో ఏమి ఎరగొట్టారు మ్యామ్? కాళ్ళ చేతిలో లేకుంటే ఇంకేం ఎరగొట్టారు? ఏం లేదు, గట్టిగా మాట్లాడాను, ఒక 2 దెబ్బలకి అయిపోయింది, దిగేసి వెళ్ళిపోయాడు. సిగ్నల్ తో పడింది లక్కీగా. డైరెక్ట్ ఇంకొకటి ఏంటి అంటే అంత ఛాన్స్ ఎదుటి వ్యక్తి తీసుకోడు. ఎందుకు తీసుకోడు అంటే మిమ్మల్ని చూస్తేనే ఆల్రెడీ చూడగానే ఒక డిపార్ట్మెంట్ కట్అవుట్ కనిపిస్తా ఉంది, ఇంకా మీ జోలికి రావాలంటే నార్మల్ గా రారు. ఇంకా వెనక నుంచి జరిగింది, వెనక నుంచి కూడా నన్ను ఏదో కావాలని కాదు, కావాలనే కాకపోతే నార్మల్ గా అందరు ఆడపిల్లల మీద ఎలాగో అలాగే చిన్న అబ్బాయి బస్సు సడన్ బ్రేక్ వేయకపోయినా కూడా వేసినట్టుగా వచ్చి తగిలాడు. ఒకసారి తగిలితే నేను బస్సు బ్రేక్ వేసారు కావచ్చు అనుకున్నాను. రెండోసారి బస్సు కావాలని సిగ్నల్ దగ్గర బస్సు ఆగి ఉంది, బ్రేక్ వేసినట్టుగా వచ్చి కావాలని మీద పడుతున్నాడు వెనక. 2 times అది. ఫస్ట్ టైం ఏమో వదిలేశాను, సెకండ్ టైం అయ్యేసరికి నాకు మైండ్ కొంచెం అంటే మనం ఎక్కడెక్కడ ఆలోచిస్తుంటాం, తక్కువ తిరిగేసరికి అప్పుడు ఇంకా అర్థమైపోయింది. తిరిగి నేను ఎప్పుడైతే చూసానో అప్పుడే ఫేస్ మారిపోయింది. ఒక్కటి ఇచ్చాను అంతే, రెండో దెబ్బ కొట్టేలోపే దిగి వెళ్ళిపోయాడు బస్సు. కానీ అప్పుడు ఆ సిచ్యువేషన్ లో అనిపిస్తుంది మ్యామ్, ఖచ్చితంగా ఎవరైతే జర్నీ చేస్తున్నారో అప్పుడు మీతోటి వాళ్ళకి కూడా వాళ్ళలో ఒక ధైర్యం వచ్చేస్తుంది. మంచి పని చేసావమ్మా అన్నారు చాలా మంది, మగపిల్లలు కూడా అన్నారు, మగవాళ్ళు కూడా చూశారు, మంచి పని చేసావమ్మా అన్నారు. అప్పుడు నాకు అదే అంటున్నాను, నేను చేసే సర్వీస్లో మహిళల నుంచి కన్నా పురుషుల నుంచి ఎక్కువ ఆదరణ లభిస్తుంది. మంచి పని చేస్తున్నావు మహిళల కోసం నువ్వు అని ఎక్కువ మంది పురుషులు నన్ను అప్రిషియేట్ చేస్తున్నారు. అది కూడా నా బలంగా చెప్పుకోవచ్చు. అలాగే ఇండస్ట్రీ వాళ్ళతో కూడా చాలా మంచి సంబంధాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇటు సుమన్ గారిని చూడొచ్చు, మీతో పాటు ఆయనతో చూసుకుంటే కనుక చాలా అవార్డ్స్లో మీతో పాటు ఆయన ఉన్నారు. సుమన్ గారు అంటే కనిపిస్తూ ఉంది, ఒక గురు శిష్యులు లాంటి బంధం కనిపిస్తూ ఉంది. ఈయన నా గురువు గారు అన్న ఫీలింగ్లో, ఆయన కూడా తిన నా శిష్యురాలు అన్నది ఆయనలో కూడా నేను చూశాను. అలాగే విజయశాంతి గారు కావచ్చు, చాలా మంది ఇండస్ట్రీ వాళ్ళతో మీకు సంబంధాలు ఉన్నాయి. అలాగే మిమ్మల్ని అంటే ఎక్కడ చూసినట్టుంది అన్న ఫీలింగ్, అంటే దీని పరంగా కాకుండా మీరు ఇండస్ట్రీలో కూడా కొన్ని మూవీస్ యాక్ట్ చేసినట్టున్నారు కదా? కొన్ని చేస్తాను, నేను అడగలేదు ఎక్కడ ఇంతవరకు. నాకు ఇంట్రెస్ట్ అయితే ఉంది, పోలీస్ క్యారెక్టర్ ఫైట్ కి రిలేటెడ్ గా ఉండేది, మహిళల్ని కాపాడుతున్నది చెయ్యాలి అని. ఒకసారి గద్దర్ గారు నన్ను ఆర్ నారాయణమూర్తి గారికి పరిచయం చేశారు. ప్రసాద్ ల్యాబ్ లోనే ఏదో ప్రోగ్రామ్ ఉంటే వెళ్తే, మన లక్ష్మీ డిపార్ట్మెంట్స్ కి ఇలా ట్రైనింగ్ ఇస్తుంది, కరాటే ఎక్స్పర్ట్, గోల్డ్ మెడలిస్ట్ అని చెప్తే, మీరు మా మూవీలో చేయాలమ్మా అని ఆయన పిలిచి చేశాను. చాలా మంచి రోల్ ఇచ్చారు, అదొకటి చెప్పుకోవడానికి. ఎవడైతే నాకైనా ఫస్ట్ కెమెరా ముందు నుంచున్నాను, యూనిఫామ్ వేసుకున్నాను అంటే రాజశేఖర్ గారు. ఆయన సినిమా ఎవడైతే నాకేంటి సినిమా చేస్తున్నారు, ముమైత్ ఖాన్ ఎస్ఐ, నాకు ఏఎస్ఐ రోల్ ఇచ్చారు. నాతో కొంత ఫైట్ కూడా చేయించారు, కొన్ని ఎడిటింగ్ లో తీసేశారు. కానీ కనిపిస్తాను, పోస్టర్లు వేసినప్పుడు మా ఊర్లో పోస్టర్ వేసారు, అవి చూసి నన్ను గుర్తుపట్టారు. ఓ సినిమాలోకి వెళ్ళిపోయిందని. ఇప్పుడు కూడా చాలా మంది నేను సినిమాల్లో ఉన్నానని ఫీలింగ్ వాళ్ళకి. అట్లా ఇంట్రెస్ట్ కొన్ని చేశాను, చెప్పుకోవడం ఉంటాయి. ఒక 7-8 సినిమాలు ఉంటాయి, 10 లోపే. ఈ షీ టీమ్ తరపున ఏదైనా షార్ట్ ఫిలిమ్స్ కానీ, డిపార్ట్మెంట్ రోలు, ఇంకా పోలీస్ క్యారెక్టర్ అంటే ఏమి ఎక్కువ చెప్పక్కర్లా నాకు. ఆటోమేటిక్ వాకింగ్ దగ్గర నుంచి డైలాగుల దగ్గర నుంచి సుమన్ గారు కూడా అంతే. మీ ఇష్టం అలా ఉంది కాబట్టి అయినా మీ కోరికని ఈ విధంగా మీరు తీర్చేసుకున్నారు అనుకోవచ్చు కదా? అవును, కొంతవరకు తీరింది, ఇంకా పూర్తిగా తీరలేదు. ఇంకా అంటే మంచి ఫుల్ ఫ్లెడ్జెడ్ గా చేయాలి అని. అంటే ఇంకా నెక్స్ట్ మీకు భవిష్యత్తులో ఏమైనా పెద్ద ప్రాజెక్ట్స్లో కనుక మీకు అవకాశం వచ్చి, అది కూడా ఇలా డిపార్ట్మెంట్ వైజ్ కావచ్చు. అదొకటి నేనేమనుకుంటానంటే, డైరెక్టర్ అంటే నాకు చాలా రెస్పెక్ట్. ఇప్పుడు రాఘవేంద్రరావు గారు ఉన్నారు, నన్ను ఒకసారి పిలిపించి చెప్పారనమాట స్టోరీ. అది విన్నప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఒక్కొక్క మనల్ని చూడగానే ఈ మనిషి ఈ క్యారెక్టర్కి సెట్ అవుతుంది అని డైరెక్టర్కి ఆలోచన రావాలి. ఎవరో వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు, వీళ్ళు అడిగారని చెప్పి బతిమాలారో డబ్బులు ఇచ్చారు అట్లా రికమెండేషన్లు కాకుండా మనం చూస్తే, నేను అవార్డులు కూడా అలానే ఫీల్ అవుతాను. అవార్డు కూడా నేను అప్లై చేసుకుని, చాలా మంది అంటారు అప్లై చేసావా, నేషనల్ అవార్డుకి చేయి, పద్మశ్రీకి చేయి, దీనికి చేయి అంటారు. ఇవన్నీ మనం అప్లై చేసుకుంటే రావటం కాదు, మన సర్వీస్ని గుర్తించి వాళ్ళు పిలవాలి. అది చిన్నదా పెద్దదా కాదు, దానికి రెస్పెక్ట్ చేస్తాను నేను. అందుకే నేను గవర్నమెంట్ అవార్డులకి ఏది అప్లై చేయను, ఎవరితోనూ ఫోన్లు చేయించాను. నా సర్వీస్ ఇంకా ఇప్పుడు యూట్యూబ్స్ ఇవన్నీ మీడియా వచ్చిన తర్వాత ఇంకెక్కువ మందికి తెలిసిపోయింది. నేను నన్ను చూడగానే తెలుసు, నన్ను చూడకపోయినా ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం జరిగితే కూడా, ఒక అమ్మాయి మీద గొడవ జరిగితే, ఓ మన లక్ష్మి కరాటే లక్ష్మి అయితేనా, ఆ ప్లేస్లో ఉంటే ఎలా చేసేది ఇలా చేసేది అంటారు. అలాంటప్పుడు వాళ్ళకి ఐడియా రావాలి, మన సర్వీస్ని గుర్తించి ఇవ్వాలి. అలాంటి వాటికి ఇస్తాను రెస్పెక్ట్ నేను. అలానే క్యారెక్టర్లు కూడా అంతే.
నన్ను చూసి వాళ్ళకి ఐడియా రావాలి. నాకు ఇంట్రెస్ట్ ఉందనేది నేను చెప్తాను ఎక్కడైనా, కానీ నాకు మీరు ఇవ్వాల్సిందే, మీరు అలా ఇవ్వండి, నేను వాళ్ళని అడగటము బ్రతిమాలేను, అడగలేను. నేను అడగలేకపోవడమే నేను కొంతవరకు మొహమాటం. ఇప్పుడు మార్కెట్ లో మీరు ఆల్రెడీ ఉన్నారు, మీరంటే ప్రతి ఒక్కరికి తెలుసు. ఇలాంటప్పుడు ఏదైనా ఒక ప్రాజెక్ట్ అనుకుంటున్నప్పుడు ఆ రోల్ కి అది మన లక్ష్మీ సామ్రాజ్యం గారు చేస్తే బాగుంటుంది అని వాళ్ళకి అనిపించి అలాంటి అవకాశం వస్తే మీరు దానివల్ల కూడా దానికి నా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నేను న్యాయం చేయగలుగుతాను. దానివల్ల కొంత సమాజానికి ఉపయోగపడాలి అనేది నా ఉద్దేశం. ఏదో నా సెల్ఫ్ కోసం, నా గురించి కాదు, నేను చేసేది ఏదైనా 10 మందికి ఉపయోగపడాలి, అది ఆశపడతాను నేను. ఇప్పుడు నేను ఇంటర్వ్యూ ఇచ్చాను మీకు, ఒక అమ్మాయి గురించి నేను మాట్లాడాను, నా లైఫ్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ మీకు చెప్పాను. అది చూడటం, దానివల్ల ఆ అమ్మాయి లైఫ్ లో మార్పు రావాలి. ఇట్లా చూసి నాకు కాల్ చేసిన వాళ్ళు ఎక్కువ మంది సూసైడ్ దాకా వెళ్ళిపోయి చనిపోదాం, రేపు లవ్ లో ఫెయిల్ అవ్వచ్చు, ఇంకేదైనా సమస్య రావచ్చు, చనిపోదామని డిసైడ్ అయిపోయి లాస్ట్ కాల్ నాకు చేసి ఒక్కసారి ఏమైనా సొల్యూషన్ దొరుకుతుందేమో అని కాల్ చేస్తే, నేను మాట్లాడితే బ్రతికుండి ఈ రోజు ఆ అమ్మాయి 10 మందికి ఆదర్శంగా నిలబడి బ్రతుకుతున్న అమ్మాయిలు ఉన్నారు. ఒక సోషల్ సర్వీస్ చేసుకుంటా, ఒక సంస్థ స్థాపించి స్కూల్ పిల్లలకి, గవర్నమెంట్ పిల్లలకి, ఆర్ఫన్ పిల్లలకి సర్వీస్ చేసుకుంటా ఈరోజు లైఫ్ లీడ్ చేస్తుంది ఒక అమ్మాయి. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లాంటి దానికి ఇష్టపడతాను నేను. ఒక్క లైఫ్ని సేవ్ చేస్తే కూడా మనం చాలు, అంతే కదా. ఇప్పుడు ఏదైనా ఒక సిచ్యువేషన్ జరుగుతుంది అన్నప్పుడు, ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి అనుకున్నప్పుడు, అది కొన్ని సందర్భాల్లో తీసుకుంటే కనుక మన విషయంలో కూడా చాలా మనం ఎట్లా ఉండాలి, మన బిహేవియర్ ఏ విధంగా ఉండాలి, అలాగే మనం వేసుకునేటువంటి మన వస్త్రధారణ ఏ విధంగా ఉండాలి, ఇలాంటి వాటి వల్ల కూడా కొన్ని జరుగుతున్నాయి కొన్ని ప్రమాదాలు. అసలు ఆడపిల్లల విషయానికి వస్తే వాళ్ళు వేసుకునే దుస్తుల విషయంలో ఏ విధంగా ఉంటే బాగుంటుంది అని మీ అభిప్రాయం? దుస్తుల విషయంలో చాలా మంది అంటారు మా ఇష్టము, మా సెల్ఫ్ అని. అందరికి ఇష్టాలు ఉంటాయి, కానీ మనం ఉంది సమాజంలో, అడవిలో లేముగా. అవును, ఒకప్పుడు అడవిలోనే ఉన్నాం. అప్పుడు ఎవరికి తెలియదు, ఎవరికి బట్టలు లేవు, అందరూ ఒకేలాగా ఉన్నారు. అప్పుడు ఎవరికి ఏమి ఫీలింగ్స్ లేవు, ఎవరి మీద క్రైమ్స్ లేవు, గొడవలు లేవు. ఇప్పుడు మనం సమాజంలో ఉంటున్నాం కాబట్టి, అది ఇంకా రకరకాల మనుషులను చూస్తున్నాం కాబట్టి, నలుగురు నడిచింది నా దారి అంటారు, నలుగురు మాట్లాడింది మాట అంటారు. అలా సమాజంతో అనుకూలంగా ఉండాలి, కంఫర్టబుల్గా కూడా ఉండాలి. అంతేగాని మరీ నిజం చెప్పాలంటే ఈ మధ్య నేను కొన్ని చూసిన తర్వాత అసలు తెలియకుండా, ఇప్పుడు ఎవరైనా చూస్తాం, మహిళలే పురుషులే చూడాలి, పురుషులు ఒకలా చూడాలి, ఆడపిల్లలు ఒకలా, మగపిల్లలు ఒకలా లేదు, అందరం కలిసే సమాజంలో ఉంటున్నాం కాబట్టి ఇబ్బందికరంగా వల్గర్గా ఉండకూడదు అనేది నా ఉద్దేశం. నీకు కంఫర్టబుల్ బట్టలు వేసుకో. ఇప్పుడు నేను అంతే లంగావణి వేసుకున్నాను, చీరలు కట్టుకుంటాను, డ్రెస్ కోట్ వేసుకుంటాను, షర్ట్ వేసుకుంటాను, షర్ట్ వేసుకున్నా పైన ఒక స్కార్ఫ్ వేసుకుంటాను నేను. అది నా సెల్ఫ్, నాకు తెలుసు ఏంటి నేనేంటి అనే. ఎవరికి వాళ్ళకి మన గురించి మనకు తెలిసినంత విధిగా ఎదుటి వాళ్ళకి తెలియదు, అవునా? అలాంటప్పుడు మనం అందరూ చదువుకుంటున్నారుగా, తల్లిదండ్రులు పెద్దవాళ్ళు ఉన్నారుగా, వాళ్ళని బట్టి గైడ్ చేయొచ్చుగా. తల్లిదండ్రులు గైడ్ చేయాలి, పిల్లల్లోనూ అవేర్నెస్ తీసుకురావాలి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ లోనే వాళ్ళే ఎంకరేజ్ చేస్తున్నారండి చాలా సందర్భాల్లో మనం చూస్తున్నాము. అవును, అసలు ఇప్పుడు పేరెంట్స్ మొదటి నుంచి కూడా ఇలాంటి వద్దు నాన్న అని వాళ్ళు ఎంకరేజ్ చేయకుండా ఉంటే వాళ్ళు వాటికి అలవాటు పడరు. అవును, వాళ్ళు స్టార్టింగ్ నుంచి కూడా పిల్లలు ఏదంటే ఇది ఇలా వేసుకుంటేనే క్లాసు, ఇట్లా ఉంటేనే మేము చాలా రిచ్ అనిపిస్తాము, ఇలాంటి ఆలోచనల్లో ఎలాంటి దుస్తులు వేసుకుంటే వాళ్ళు క్లాస్ అనుకుంటారు, వాళ్ళు ఒక హై పొజిషన్ లో ఉంటారు అంటే అట్లాంటి బట్టలు వేసుకుంటేనే వాళ్ళు ఇది అన్నట్టుగా చూపించుకోవడానికి కూడా చూస్తున్నారు కొంతమంది, రకరకాలుగా నిజంగా చూస్తున్నారు. కానీ లోపల వేసుకునే బట్టలు బయట కనిపిస్తున్నాయి. అవి ఎవరికి, ఇప్పుడు మన పర్సనల్ మనకే కదా తెలియాలి. అది ఎవరితో షేర్ చేయగలం, ఎవరికి చేయాలి? అసలు మనల్ని మనం ప్రేమించుకోవాలి ఫస్ట్. నేను చెప్తాను, ఎవరినో ప్రేమించడం, ఎవరినో ఆకర్షించడం కాదు, మనకి మనం నచ్చాలి మనం చేసే పనుల్లో కూడా. నేను సాయంత్రం వరకు నేను పగలంతా ఎవరిని కలిశాను, ఏమన్నా అన్నానా, పొరపాటుగా మాట్లాడానా, ఏం చేశాను, ప్రతిదీ నేను పరీక్షించుకుంటూ ఉంటాను అనుక్షణం. దానివల్ల దాంట్లో నుంచి బెటర్ ఎత్తుక్కుంటాను. ఇలా మాట్లాడాల్సింది కాదేమో, ఈ మాట అనాల్సింది కాదు. ఈవెన్ ఇప్పుడు నేను ఇంటర్వ్యూలో వెళ్తే కూడా నేను మాట్లాడిన ఇంటర్వ్యూని కూడా పరీక్షించి ఒకసారి చూస్తాను, ఏమన్నా ఎక్కువ చెప్పానా, ఏం చెప్పాలి, ఏమైనా చెప్పాల్సింది మిస్ అయ్యానా, అట్లా ఒక బాధ్యతగా ఉండాలి. అది చెప్తాను నేను పిల్లలకి. ఆడపిల్లలైనా మగపిల్లలైనా కూడా సమాజం పట్ల ఒక బాధ్యతగా ఉండాలి. బయటకు వెళ్తున్నాము అంటే మనల్ని మనమే కాదు, మన సెల్ఫే కాదు. చాలా మంది చూస్తాను ట్రాఫిక్ లో కూడా, అసలు వాళ్ళ కోసమే వాళ్ళు చేస్తారు, పక్కన వాళ్ళు ఏమన్నా అయిపోయి వాళ్ళు వెళ్ళారా లేదా, సిగ్నల్ రెడ్ సిగ్నల్ లో వెళ్ళిపోతున్నారు ట్రాఫిక్ లో. సమాజం పట్ల బాధ్యత లేదు, అవగాహన లేదు. రోడ్ సేఫ్టీలు ఎందుకు పెట్టాల్సి వస్తుంది? రోడ్ యాక్సిడెంట్లు ఎన్ని జరిగినాయి ఒకప్పుడు లేదు, ఇప్పుడు ఎన్ని యాక్సిడెంట్లు అండి. బయటికి వెళ్ళి పుట్టేటప్పుడు మంచిగానే పుడుతున్నారు, అందరూ మధ్యలో వికలాంగులు అయిపోతున్నారు. కరెక్టే కదా. సడన్ గా నేను అంతకుముందు బాగున్న వాళ్ళని ఒకసారి చూస్తే ఒక అతనికి చేయలేదు, ఏమైంది అంటే యాక్సిడెంట్.
కాలు కుంటుకుంటూ వెళ్తాను. ఏమైందంటే ఫస్ట్ బాగానే ఉన్నాడు, ఇప్పుడు డిజేబుల్ అయిపోయాడు. అవి ఎంత బాధాకరం. వీళ్ళని నమ్ముకున్న తల్లిదండ్రులకి ఎంత బాధాకరం. లైఫ్ జీవితకాలం వాళ్ళు జీవితకాలం అనుభవించడమే కదండి. పిల్లలే జీవితంగా తీసుకుంటాం మనం. అసలు వెళ్తుంటే పిల్లలకే మన కళ్ళ ముందు పిల్లలకి యాక్సిడెంట్లు అయిపోయి చనిపోయిన వాళ్ళని చూస్తూ ఉంటాము. అసలు ఎన్ని రకాలుగా జరుగుతున్నాయి. అసలు వాళ్ళు కూడా చిన్న పిల్లలు, టీనేజ్ పిల్లలు అసలు బైక్ తోలుతారు, సడన్ గా హార్ట్ ప్రాబ్లం ఉన్నోడైతే హార్ట్ ఫెయిల్ అయిపోద్ది. ఆ సైలెన్సర్ కూడా తీసేసి ఆ సౌండ్లు, అది ఎక్కడ పోని ప్రత్యేక మీకు బైక్ రైడింగ్ కావాలంటే సపరేట్ ప్లేస్కి వెళ్ళండి. అవును, జనాలందరూ తిరిగే ప్లేస్ లో, హెవీ ట్రాఫిక్ ఉన్న ప్లేస్ లో నువ్వు రైడ్ చేసుకుంటా వెళ్తున్నావు, ఎక్కడేమన్నా తగిలితే బైక్ మధ్యలో ఇలా లేపుతున్నాడు. నాకు దొరికితే వాడిని కొట్టేదాన్ని ఒకసారి. అలా చిన్నపిల్లాడు, మళ్ళీ పెద్దవాడు కదా, వాడు బైక్ తోలే ఏజ్ కూడా నడిపితే దాన్ని మనం ఎట్లాంటి ప్రమాదం జరుగుతుంది ఎవరైనా ఆపాలి. నేను ఆపాలనుకోవటం కాదు, పక్కన ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాడిని ఆపాలి, లేదా పోలీసుకు పట్టించాలి, పక్కనున్న పోలీసుకి. ఈ రీల్స్ పిచ్ ఒకటి పట్టుకుని జనాలకి. అవును, అవి కూడా చూడండి ఎంత ఘోరంగా ప్రాణాలే పోగొట్టుకుంటున్నారు. ట్రైన్స్ విషయంలో చూస్తూ ఉంటే అట్లా తయారైపోయారు సమాజం. చాలా కొన్ని అయితే మార్చలేమనిపిస్తుంది, కొన్ని అయితే అలా దాటి వెళ్ళిపోతున్నారు. కొన్ని పేరెంట్స్ దగ్గర నుంచి కూడా రావాలి అవేర్నెస్. కొన్ని పర్మిషన్ చేయొద్దు, డబ్బులు ఉండొచ్చు, డబ్బు మాత్రమే కాదు, డబ్బు ఉందని అన్ని ఏదైనా చేయొచ్చు అని అనుకోకూడదు. అది డబ్బు 100 కోట్లు ఉన్న ప్రాణం లేనప్పుడు ఏం సుఖం. వీల్ చైర్లో తిరగాల్సి వస్తే ఏం సుఖం నీకు 100 కోట్లు ఉంటే. అవన్నీ సమాజం పట్ల ఒక బాధ్యతగా ఉండాలి, ప్రతి ఒక్కళ్ళు ఉండాలి. లక్ష్మి గారు, అంటే సాధారణంగా ఒకవేళ మీరు చేసేటటువంటి ఏదైతే ఉందో ఈ వృత్తిని మీరు ఎంచుకున్నారు, మీరు వాళ్ళకి గైడ్ చేస్తారు, ఎట్లా ఆడపిల్లలు ఏ విధంగా ధైర్యంగా ఉండాలని కానీ వాళ్ళకి అన్ని మెళకువలు నేర్పించడం, ఇవన్నీ ఒక ఎత్తు. ఓకే, అట్లాంటిది మీరు కొన్ని సందర్భాల్లో అంటే మీ ఎదురుగుండా ఏదైనా ఒక తప్పు జరుగుతుంటే, ఒక భార్యాభర్త విషయంలోనే మనం చూసుకోవచ్చు, వాళ్ళు ఏదైనా గొడవలు పడవచ్చు, భర్త ఏమైనా ఆమెను చేసుకోవచ్చు, లేకుంటే తిట్టచ్చు. ఎవరినైతే ఏం చేస్తారండి, అరే ఏదో గొడవలు పడుతున్నారేమో, ఏదో చూస్తారు, వింతగా చూసినట్టు చూస్తారు, ఒక వింత చూసినట్టు చూస్తారు, వెళ్ళిపోతారు. కానీ మీకు అంత గట్స్ ఎలా వచ్చినాయి అంటే బికాస్ ఆఫ్ మనం కరాటే నేర్చుకోవటం వల్లనే, దీనివల్లనే మీకు అంత ధైర్యం వచ్చింది అనుకోవచ్చా? మీరు అక్కడే వాళ్ళని నిలబడి క్వశ్చన్ చేయడం, అవసరమైతే కొట్టే అంత పరిస్థితి కూడా అవతల వ్యక్తి మీద చేసుకునే అంతలా మీరు సీరియస్ అవుతూ ఉంటారంట. మీకు అంటే భయం అనిపించదా అండి, నేను ఇన్వాల్వ్ అవుతున్నాను వాళ్ళు ఏమంటారు అని? లేదండి, నేను అన్యాయాన్ని ఎదురిస్తున్నాను అన్న ధైర్యంలో ఉంటాను నేను. అవతల మనిషి తప్పు చేశాడు కాబట్టి, ఒక భార్యనైనా కొట్టే రైట్స్ లేవు భర్త. అంటే వాళ్ళు అడుగుతారు కదా, నీకేం సంబంధం అమ్మా, మేము భార్య భర్తలను కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, నీకేం అవసరం, వెళ్ళొచ్చు కదా పక్కకంటే. అది కూడా అయిపోయింది. అడిగినా కూడా ఊరుకోను నేను. నీ భార్య నువ్వైతే ఇంట్లో చూసుకో, రోడ్డు మీద కొట్టినప్పుడు భార్యని ఎవరైనా అడుగుతారు. నీ భార్య కావచ్చు, అక్కడ ఒక మహిళ, ఆడ మనిషిని కొడుతున్నావు అంటే తిరిగి కొట్టలేదనా? అంతే కదా. అవును, చాలా మంది నేను అట్లా భార్య భర్తలనే కాదు, అమ్మ కొడుకు కూడా. ఒకరోజు ట్రైన్లో జర్నీ చేస్తున్నాను, కొడుకు వాళ్ళ అమ్మని తీసుకొచ్చి ట్రైన్లో కూర్చోబెట్టి వాళ్ళ భార్యను ఎప్పుడో ఏదో అనిందంట, వచ్చి నువ్వు మా భార్యని ఆ రోజు అట్లెందుకు అన్నావు, ఇట్లెందుకు అన్నావు అంటే మళ్ళీ పంపిస్తున్నాడు. టికెట్ మాత్రం తీసి ఇచ్చాడు, దిగిన తర్వాత ఆటో ఎక్కడానికి కూడా ఛార్జీకి ఇవ్వలేదు. వాళ్ళ అన్న ఎవరో వచ్చి రిసీవ్ చేసుకుంటారు అక్కడ వాళ్ళ అమ్మని. అమ్మ మీద పాపం మాట్లాడుతున్నాడు, వింటున్నా బయట ఉండి మాట్లాడుతున్నాడు, లోపల ఏం కూర్చొని ఏడుస్తుంది. ఇంకా దాటి వెళ్ళిన తర్వాత చెప్పాను ఆయనకి, ఫస్ట్ అప్పుడు అయిపోయింది చెప్పేసాను, ఒక రౌండ్ ఇచ్చేసాను, అయిపోయింది, వెళ్ళిపోయాడు కామ్గా. తర్వాత తల్లికి చెప్పాను, కొడుకే కదా అని చెప్పి మొత్తం ఆస్తులు మొత్తం రాసివ్వటం, ఆడపిల్లకి ఎందుకులే అని చెప్పి ఒక ఇంటికి వెళ్ళిపోతుందని ఏదో ఇచ్చి తొలమో పళ్ళమో ఇచ్చి పంపించేయటం, మగపిల్లాడు మమ్మల్ని సాగుతాడని ఇవ్వటం. అమ్మ మొన్నేనమ్మ గాజులు కూడా ఇచ్చాను అని చెప్తుంది. అంటే చేతికున్న గాజులను కూడా తీసేసుకుంటావు తల్లి దగ్గర నుంచి నువ్వు. ఆమెకు చివరికి ఏ ప్రాపర్టీ ఉండకూడదు, మొత్తం తల్లిదంటే నీకు అంతా రాసి ఇచ్చేయాలి. నీ భార్యని ఏమో అందంట, మళ్ళీ వచ్చి మాట్లాడుతున్నాడు తల్లిని. ఎంత బాధపడుతుంది ఆ తల్లి మనసు. ఒకవేళ అన్నా కూడా నువ్వు అడగకూడదు ఇక్కడ. నువ్వు భార్యకి ఏదో చెప్పుకో, పెద్ద ఆవిడ వయసు అయింది నందేమోలే అంటే వదిలే ఏముందిలే అంటే, భార్య వచ్చేసరికి అమ్మ నాన్న ఈ బంధాలన్నీ వెళ్ళిపోతాయా? ఎవరి ప్రేమ వాళ్ళదే. అదే చెప్తాను నేను, భార్య వచ్చిందని తల్లిదండ్రులని నిర్లక్ష్యం చేయటం కానీ మాట్లాడటం కానీ అవి చాలా తప్పులు. అవి చూసే కదా పిల్లలు మళ్ళీ తిరిగి మళ్ళీ రొటేషన్, సైకిల్ కదా ఇది ఆగదు, వచ్చేస్తుంది కదా. కరెక్ట్ అండి, 100%. అలాంటి వయసుతో పని లేదు. నేను కౌన్సిలింగ్లు ఇస్తాను, వార్నింగ్లు ఇస్తాను, అంటే అది నా సమస్యలాగా తీసుకుంటాను. నేననే కాదు, బాధ్యతగా ఫీల్ అవుతాను. ఎందుకో తెలియదు, నేను సినిమా చూస్తే కూడా అంతే. ఒక సినిమా చూసి వచ్చాను అనుకోండి, ఇన్వాల్వ్ అవుతాను, దాంట్లో ఏం మిస్టేక్లు ఉన్నాయి, ఎందుకు ఇలా జరుగుతుంది. రీసెంట్ గా ఒక సినిమా చూశాను, ఏమనాలో ఎవరిననాలో అసలు అర్థం కావట్లేదు. నిజంగా మనసులో చాలా ఉంటాయి అన్నమాట. అంటే
సూర్య అంటే కూడా నాకు చాలా రెస్పెక్ట్. ఆయన మంచి క్యారెక్టర్లు చేస్తారు బాగా. ఇది ఆయన ఎందుకు ఒప్పుకున్నాడు ఈ సినిమా అనేది ఒకటి, ఆయన మీద కాసేపు కోపం. డైరెక్టర్ ఏమనుకుని తీశాడు అంటే, ఇప్పుడు ట్రెండ్ కావచ్చు, నువ్వు అన్ని వినొచ్చు, కానీ ఒక బాహుబలికి సాధ్యమైంది కొన్ని సినిమా, కొన్ని ఊహించుకుంటే రాజమౌళి గారికి ప్రజలు అది కథ అని తెలుసు, అది డూప్ అని తెలుసు. అట్లా కాదు మ్యామ్, అట్లాంటప్పుడు ఏం చేయాలంటే ఈ పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటాం కదా, మూవీస్ అయ్యిన వెంటనే పబ్లిక్ టాక్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఒపీనియన్ తీసుకుంటాం. వాళ్ళు మొహాట్ పడతారు కొంతమంది, బానే ఉంది లేకపోతే బాగాలేదు చెప్పడానికి ఆలోచిస్తారు. లేదు నిజంగానే మిమ్మల్ని అయితే మాత్రం ఖచ్చితంగా ఏ మూవీ రిలీజ్ అవుతున్నా కూడా మీకు తీసుకెళ్లి ఫస్ట్ ఆ సినిమా చూపించి ఐమాక్స్ దగ్గర మిమ్మల్ని ఉంచోబెట్టేసేయాలి. మొత్తం ఎక్కడ లేని అన్ని లోగోస్ అన్ని ఛానల్స్ మీ చుట్టూనే ఉంటాయి. ఈ మధ్య జరిగినాయి కొన్ని అట్లా చూడను. ఫ్రెండ్స్ ఎవరో పాపం టికెట్ తీసి పెట్టి రండి వెళ్దామని చెప్పి తీసుకెళ్లారు ఫస్ట్ షోకే. జనాలకు ఫస్ట్ షోలు చూడను, సినిమాలు చూడడమే తక్కువ, అందరూ బాగుందంటే చూసేదాన్ని. ఈ మధ్య అనుకోకుండా 2-3కి వెళ్లాల్సి వచ్చింది. ఇక మాట్లాడేశాను, కొంచెం లెంత్ ఎక్కువైందని చెప్పాను. కొన్ని ఈసారి మీరు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు, ఏదైనా మూవీ చూడటానికి వెళ్తున్నప్పుడు నాకు ఒక మెసేజ్ అన్నా చేయండి, ఇమీడియట్ గా నా రిపోర్ట్ అని పంపిస్తాను అక్కడికి, మీ ఒపీనియన్ చెప్పండి. తప్పకుండా. కానీ నిజంగా ఉండాలి కదా, కొన్ని ఆలోచించాలి. డైరెక్టర్స్ అయినా ఎవరైనా ఏదో మోసధోరణిగా ఒకళ్ళు వెళ్ళారు కదా అని అదే దారిలో అందరూ వెళ్ళిపోయి ఆ సౌండ్లు అలానే ఉన్నాయి. ఆ రీజను మెయిన్ కథ గ్రిప్పు. ఇప్పుడు అన్నీ ఉండాలి, అన్ని నవరసాలు ఉంటేనే అది స్టోరీ చూస్తారు, అది వాస్తవమే. కానీ ఏది ఎంత ఉండాలి, అట్లా అయిపోయింది. ఇంకా పేర్లు ఎందుకులే చెప్పుకోవటం, బాగోదు మళ్ళీ మనం అట్లా మనం అందులో కూడా మీకు అంటే ఇండస్ట్రీ అంటే కూడా ఒక అభిమానం ఉంది, రెస్పెక్ట్ ఉంది నిజంగా ఇండస్ట్రీ అంటే. ఎందుకంటే సినిమాలు చూసి కొన్ని జీవితాలు మారినాయి. కొన్ని ఇప్పుడు నేను చెప్తున్నా, ఈ పోలీస్ క్యారెక్టర్లు కర్తవ్య విజయశాంతి గారి సినిమా చూసి కొన్ని వేల మంది ఆడపిల్లలు పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చారు. ఆయన నేను చెప్పారు ప్రొడ్యూసర్ గారు, ఆ సినిమా తర్వాత సెలక్షన్ పెడితే 1500 మంది ఆడపిల్లలు వెళ్ళారంట సెలక్షన్ కి, పోలీస్ అవుతాము అని. భారతీయ సినిమా వచ్చిన తర్వాత కొంతమంది ఆఫీసర్లు లంచం తీసుకోవడం మానేశారు, అసలు తీసుకొని వాళ్ళు ఉన్నారు. నేనే మిమ్మల్ని ఎగ్జాంపుల్ అడిగాను కదా, విజయశాంతి గారితో మీ ఫోటో చూసిన తర్వాతనే మేడం ఇన్స్పిరేషన్ గా తీసుకునే మీరు దీన్ని కంటిన్యూ చేసుకున్నారు. ఆవిడ గ్రేట్. అదే అన్నారు, నేను సినిమాల్లో చేసి చూపించాను లక్ష్మి, నువ్వు రియల్ లైఫ్ లో చేసావు, సాధించావురా అని చెప్పి అప్రిషియేట్ చేశారు. అలానే సుమన్ గారు కూడా. సుమన్ గారు వీళ్ళని చూసి ఒక్కసారి ఒక ఫోటో దిగితే చాలు అనుకున్నాను. ఈ రోజు నా రుద్రందేవ్ అకాడమీకి సుమన్ గారు నేషనల్ చైర్మన్, అది పెద్ద అచీవ్మెంట్ నా లైఫ్ లో. విజయశాంతి గారి ఇంటికి డైరెక్ట్ వెళ్ళి అక్కతో కూర్చొని అక్క అని పిలిచి ఆవిడ నన్ను హగ్ చేసుకున్నారు అంటే చాలు ఈ జన్మకే అనుకున్నాను. అంటే వాళ్ళు సినిమా యాక్టర్లు కావచ్చు, వాళ్ళు ఎవరో రాసిన దాన్ని నటించి ఉండొచ్చు, నా ఇన్ఫ్లుయెన్స్ నా మీద పడింది, ఆ ప్రభావం నేను చూసిన టైంలో వాళ్ళు. ఇప్పుడు నిజంగా కిరణ్ బేడి గారిని నేను చూడలేదు, ఆ కిరణ్ బేడి గారిని విజయశాంతి గారిలో చూసుకున్నాను నేను పోలీసుగా. అందుకు నాకు ఇక నా ప్రాణం కదా, అందుకని నా ఎంత ఫీల్ గా చెప్పగలుగుతున్నాను. సుమన్ గారు అంటే కూడా మీకు చాలా అభిమానం, చాలా రెస్పెక్ట్, సినిమాలు చూస్తూ ఆయన ఎప్పుడైనా కలవాలి, ఆయనతో ఒక ఫోటో దిగాలి అన్నట్టుగా అలాంటి ఆశలు కోరికలు మీకు ఉన్నాయి. అవును. కొంత ఆయన గురించి చెప్పండి, ఎందుకంటే నేను చూసిన దాని ప్రకారంగా చూసుకుంటే మీ అభిమానించేటటువంటి హీరో తను, అలాంటి హీరోతోనే మీరు పక్కనే ఉండి ఇప్పుడు ఈ రోజున ఈ స్థాయిలో కూర్చున్నాను పక్కన వెళ్ళి ఎలా అనిపిస్తుంది? ఏదైనా ఒక చిలిపిగా ఒక చిన్న సందర్భం ఏదైనా ఉంటే చెప్పండి. ఏం చెప్పాలి అంటే, నేను చెప్పాను కానీ చూస్తే చాలు ఒక ఫోటో దిగాలనుకున్నాను కదా. తర్వాత ఒకసారి ప్రెస్ మీట్లో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కలవడం జరిగింది. నా ఫస్ట్ ప్రోగ్రామ్ గుంటూరులో పెట్టాం. సుమన్ గారు వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారు మురళి గారు అని, ఆయన నెంబర్ నాకు వేరే ఇంకొక ఆయన ఇచ్చారు, డాక్టర్ గారు, ఆయుర్వేదిక్ డాక్టర్ గారు ఇచ్చారు. ఎక్కడ ఆ పరిచయం, ఒక డిటిపి సెంటర్లో నేనేదో లెటర్ టైప్ చేయించుకోవడానికి వెళ్ళాను, ఆయన అక్కడికి వచ్చారనమాట. ఆయన ఆయుర్వేద డాక్టర్ గారు, ఆయన పరిచయం చేశారు నన్ను, మన లక్ష్మి గారు అండి కరాటే మాస్టర్ అండి అని చెప్పి. అవునా, మా సుమన్ గారు లాగా నువ్వు కరాటేనా అన్నాడు ఆయన. మీ సుమన్ గారు మీకు తెలుసా? ఇంకా నాకు తెలుసా ఏంటి, నా ఫ్రెండ్ అయినా అన్నారు. ఇంకా ప్రాణం లేసి వచ్చింది. నువ్వు సుమన్ గారిని కలవాలి అంటే గుంటూరులో మురళి గారు అని ఉన్నారు, ఈడే మురళి గారని, ఆయన ద్వారా అయితే నువ్వు ఈజీగా కలవగలుగుతావు, వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్, ఎంత షూటింగ్ బిజీ ఉన్నా ఆయన బర్త్డేకి గుంటూరు వెళ్తారు అని చెప్పారు. ఇంకా మురళి గారి నెంబర్ నాకు ఇచ్చారు. ఇంకా అసలు అంతే ఫాస్ట్ గా చేశాను. అంతకుముందు కూడా నా దగ్గర వెంకటరావు గారి నెంబర్ ఉంది, ఆయన మేనేజర్ గారు. కానీ నేను ఫోన్ చేసినప్పుడు ఆ ఇల్లు కూడా బంజారా హిల్స్ లో చెప్పారు అడ్రస్, మా మాస్టర్ గారు చూపించారు. వెళ్ళినప్పుడు ఎప్పుడు సార్ కేరళలో ఉన్నారు, లేదా బెంగళూరులో ఉన్నారు, లేదా ఢిల్లీలో ఉన్నారు, ఎక్కడో షూటింగ్ లో ఎక్కడో ఉన్నారు. నేను హైదరాబాద్ సిటీలో ఉన్న తర్వాత కూడా 15 సంవత్సరాలు పట్టింది, రాకముందు 15 సంవత్సరాలు, అంతకుముందు ఒక 10 సంవత్సరాలు ఒంగోలులో ఉన్నప్పుడు. అట్లా నాకు టైం కలిసి రాలేదు ఎందుకో. కానీ నేను అదే అనుకుంటున్నాను, అప్పటికి రాజశేఖర్ని కలిశాను, బయట అందరినీ కలుస్తున్నాను, నా సర్వీస్ నేను చేసుకుంటూ వెళ్తున్నాను, ఈ ట్రైనింగ్లు ఇవ్వటం ఇవన్నీ కామనే. కానీ సార్ మాత్రం కలవలేదు, లేటుగా కలిసినందుకు. ఆ రోజు కలిసి ఉంటే ఒక ఫోటోతో అయిపోయేదేమో. ఈ రోజు నా రుద్రందేవ్ అకాడమీకి సార్ నేషనల్ చైర్మన్.
చూడండి మా ఇల్లు గృహప్రవేశం సార్ రిబ్బన్ కటింగ్ మంచి అస్తవాసి కూడా మంచిది. నేను చెప్తాను అదే ఇప్పుడు ఎంతో మంది అందరూ హీరోలు ఉన్నారు, అందరూ చేశారు సినిమాలో, కానీ సినిమాల్లోని మాత్రమే హీరో కాదు ఈయన, రియల్ లైఫ్ లో కూడా హీరో. అది చెప్పగలం. చాలా మందికి తెలుసు, మీలాగా దగ్గరగా మాట్లాడే వాళ్ళకి చూసే వాళ్ళకి అందరికి అర్థమవుతుంది. ఆయన ఒకటే మాట, వస్తానంటే వస్తారు, రాలేనంటే రాలేను, అంతేగాని బిజీ లేకపోయినా బిజీ ఉన్నానని చెప్పటము, అబద్ధం చేయటం ఏముండదు. మేనేజర్ గారు ఏం చెప్పారో ఆయన అదే చెప్తారు, అంతే, ఒకటే మాట ఉంటుంది అనమాట. కరెక్ట్. సిన్సియారిటీ. ఒకనొక సందర్భంలో మాది కూడా ఎంటర్టైన్మెంట్ ఛానల్, అది ఛానల్ ఓపెనింగ్ కూడా సార్ ఎంత బిజీ షెడ్యూల్ అంటే ఇంకా మాట ఇచ్చారు మాకు, నేను వస్తానమ్మా ఖచ్చితంగా అని. అది శ్రీరామనవమి రోజును ఆఫీస్లో అడుగు పెడుతుంటే సాక్షాత్తు ఆ శ్రీరాముడే ఆఫీస్లోకి వచ్చారు అన్నంత ఫీలింగ్ అయితే మాకు, పాజిటివ్ వైబ్రేషన్స్. ఆనెస్ట్ గా చెప్తారు, ఏదైనా చెప్పినా కూడా మన సలహా ఏదన్నా అడిగితే ఏదో అడిగారు కదా అని ఏదో మాట వరుసగా చెప్పడం కాదు, దాన్ని ఓన్ చేసుకుని ఆ సమస్యని, ఈ సమస్య గురించి ఇది ఇన్ని ఉంటాయి, దీని లోతుపాట్లు ఇలా ఉంటాయి, కష్ట సుఖాలు ఇలా ఉంటాయి, అన్నీ గమనించాలి అని ఫస్ట్ సార్ చెప్పేటప్పుడే, మనకి మాట ఇచ్చేటప్పుడే ఆలోచిస్తారు, అన్ని టైం తీసుకుంటారు. నిజంగా ఆ రోజు మాట ఇచ్చినందుకు గాను ఆయన చాలా లాంగ్ డిస్టెన్స్ లో ఉన్నారు మ్యామ్. అయినా సరే కూడా ఈవినింగ్ లేట్ అయిపోయింది, ఎవరైనా సాధారణంగా లేట్ నైట్ అయిపోయింది, ఇంక మేము రాలేము అని ఇప్పుడు ఆయన ఉన్న సిచ్యువేషన్ కి అలా చెప్పేసి తప్పించుకోవచ్చు. అవును, కానీ నేను మాట ఇచ్చాను, ఈ రోజు నేను వెళ్తానని చెప్పాను, నా కోసం ఎదురు చూస్తారు వీళ్ళంతా అని చెప్పి, నిజంగా సార్ కోసం అందరూ ఎదురు చూస్తూ ఇంక రారేమో, లేట్ అయిపోయింది అనుకుంటున్న సందర్భాలు, వెళ్దాం అనుకుంటున్నారు అందరూ, వెయిట్ చేస్తున్న వాళ్ళు. ఒక్కసారి ఇంకా అదే చెప్తున్నాను కదా, ఇంక సార్ అడుగు అసలు ఇంకా ఊహించలేదండి, ఇంక రావట్లేదులే అనుకుని ఇంకా అలా ఫిక్స్ అయిపోయాము అందరం. అంతే, లోపల ఒకేసారి అంతా చూడగానే వచ్చేసారి సుమన్ గారు అనగానే ఒక్కసారి సార్ అలా చూడగానే ఎంత హ్యాపీ ఫీల్ అయిపోయారంటే అందరి ఫేసుల్లో ఒకేసారి సంతోషం ఆ రోజు అనిపించింది. ఎంత డెడికేటెడ్, డౌన్ టు ఎర్త్, మంచి హ్యూమన్ బీయింగ్, చాలా అసలు పాజిటివ్. ముందు మాట ఇస్తే అంతే, అది రాత్రి 11, 12 కాదు, మాట ఇస్తే వచ్చేస్తారు. ఎంత లేట్ నైట్ అయినా ఆ రోజు ఉన్నారు చాలాసేపు మాతో, చాలా హ్యాపీ ఫుల్ఫిల్ చేసేస్తారు. మనం వెయిట్ చేసినంత మర్చిపోతాం. నిజంగా చాలా అనిపించింది మ్యామ్. ఎంత సక్సెస్ సాధించారు, ఎన్ని అవార్డ్స్, చెప్పలేనన్ని అవార్డ్స్, రివార్డ్స్ ఎన్నో మీకు రావటం జరిగింది. ప్రతి అంటే ఒక భర్త వెనకాల ఒక భార్య ఉంటేనే, ఒక ఆడది ఉంటేనే సక్సెస్ సాధిస్తారు అంటారు. అలాంటిది మీ వెనక ఖచ్చితంగా మీ హస్బెండ్ సపోర్ట్ ఉందని నేను అనుకుంటున్నాను. అసలు తన గురించి చెప్పండి. తను కూడా సేమ్ ఇదే ఫీల్డ్లో ఉన్నారు, ఆయన కూడా ఒక కరాటే మాస్టర్ అని విన్నాం. సార్ గురించి చెప్తారా? అంటే ఆయన ఒక్కళ్ళే కాదు, వెనక చాలా మంది ఉన్నారు, నా వెనక నా వెల్ విషర్స్ ఉన్నారు ఎంతో మంది. ఫస్ట్ మదర్ ఫాదర్, అది కామన్, ఎవరికైనా వెల్ విషర్స్. పిల్లలకు కూడా అదే చెప్తాను నేను. నా సంకల్పం గట్టిగా ఉంది కాబట్టి, నా ఆలోచన వద్దన్నా మానుకోను, ఉండాలి, సపోర్ట్ చేయాల్సిందే. అలా అంటే నేను చేసేది మంచి పని కదా. ఇప్పుడు ఈరోజు వంట చేయకపోయినా ఏమనరు, నేను ఒక క్లాస్ ఉంది, ప్రోగ్రామ్ ఉంది, వెళ్తున్నాను అంటే వండుకుని తినేస్తారు అంతే. ఇప్పుడు వంట అనేది చిన్న పని, దానికి ఆల్టర్నేషన్ ఉంది. వండుకోవటానికి వీలైతే వండుకుంటారు, లేదా హోటల్లో తింటారు. ఇప్పుడు మనకి ఇంకా చాలా అవకాశాలు వచ్చేసినాయి. కానీ నేను వెళ్ళాల్సిన ప్రోగ్రామ్ నేనే వెళ్ళాలి, అక్కడ నేను ఉండాలి. చాలా మంది అంటారు కొన్ని చోట్ల నేను రాలేకపోతున్నాను, టీమును పంపిస్తాను అన్నాను అనుకోండి, లేదు మేడం మీరు ఏం చేసినా బాగాలేదంటే కూడా మీ ఫేస్ అక్కడ కనపడాలండి, మీరు అక్కడ ఉంటే తర్వాత ఎవరి చేతానో చేపించండి, మీరు మాత్రం కనిపించండి అక్కడ అంటారు. అప్పుడు నాకు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు వాళ్ళు, నన్ను నా కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు సుమన్ గారు వస్తే మనం ఎలా అనుకున్నాం, ఆయన రేంజ్కి ఆయన గ్రేట్ వచ్చారు, నా లెవెల్లో నాకు కొంచెం ఉంది కాబట్టి నేను వెళ్తే అక్కడ ప్రోగ్రామ్ సక్సెస్, వాళ్ళు హ్యాపీ అవుతారు. అట్లా ఆలోచిస్తాను. నా బంధువుల పెళ్లి ఉంది, నా బంధువుల పెళ్లికి వెళ్తే ఏమవుతుంది, అమ్మ తరపు కానీ నా తరపు ఎక్కడన్నా కానీ ఆ ఫంక్షన్కి వెళ్తే ఆ ఫంక్షన్ లో నా బ్లడ్ రిలేషన్స్ ఆ 10 మంది హ్యాపీ అవుతారు. అది నేను ఒక కరాటే టోర్నమెంట్కి వెళ్తే అక్కడ ఈజీగా 1000 మంది ఉంటారు, ఆ 1000 మంది హ్యాపీ అవుతారు. నేను వెళ్తే 1000 మంది 1000 ఊర్ల నుంచి అయినా వచ్చి, అట్లీస్ట్ 4-5 రాష్ట్రాల నుంచి అయినా వచ్చి ఉంటారు అక్కడ. అట్లా ఇంపార్టెన్స్ ఇస్తాను నేను. అందువల్ల నాకు ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేస్తారు. నేను అందరినీ కూడా మళ్ళీ ఏదో ఒక టైంలో వాళ్ళని సాటిస్ఫై చేస్తాను. పెళ్లికే వెళ్ళాలని లేదు, పెళ్ళప్పుడు వెళ్తే హడావుడికి వెళ్తాం, 2 అక్షింతలు వేస్తాం, భోజనం చేస్తాం, వచ్చేస్తాం, ఎవరితో టైం స్పెండ్ చేయలేం. విడిగా వెళితే ఒక హాఫ్ డే వాళ్ళ దగ్గర ఉంటే, 1 డే వాళ్ళ దగ్గర ఉంటే ఇంకా హ్యాపీ అవుతారుగా, ఆ టైం ఇస్తాను వాళ్ళకి. అట్లా కష్టాల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడతాను. ఆ కష్టంలో ఉన్న టైంలో మనం వెళ్తే వాళ్ళకి ఒక ఊరట, వాళ్ళకి ఏదైనా చేత అయితే ఒక సొల్యూషన్, సలహా ఇస్తే, ఒక మాట ఇస్తే కూడా వాళ్ళు బయటపడతారు పాపం. అలాంటి వాళ్ళకి ఇస్తాను. నాకు ఎవరైనా హెల్ప్ చేస్తే, చిన్న నాకు వాటర్ మంచినీళ్ళు ఇస్తే కూడా మర్చిపోను. నేను ఎవరికైనా చేసిన హెల్ప్ని గుర్తుపెట్టుకోను. నాకు అవకాశం వచ్చింది చేశాను అంతే. చాలా మంది గుర్తుపెట్టుకోను, నేను వాళ్ళకి అది చేశాను, వీళ్ళకి ఇది చేశాను చెప్పను కూడా చెప్పను. ఇంట్లో కూడా అంతే, ఇంట్లో కూడా తెలవను నేను కొన్ని చేసే హెల్ప్లు. అట్లా అంటే అది ఒక మంచి మనసు ఉన్నటువంటి వాళ్ళకి
మంచి ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళకి, సొసైటీ గురించి ఇది నాది అవును అని ఆలోచించేటటువంటి వాళ్ళకే ఇలాంటి మనస్తత్వం ఉంటుంది మ్యామ్. అలాగే ఇంకా ఫైనల్గా కనుక మనం చూసుకుంటే, ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ ఉంటున్నారు, వాళ్ళకి పిల్లలకి డాన్స్ నేర్పించాలంటే ఓకే, వాళ్ళు కంప్యూటర్ నేర్చుకుంటామంటే ఓకే, వాళ్ళకి ఇంకేదైనా ఒక స్టిచ్చింగ్ అదేది వాళ్ళకి మోడలింగ్ చేయాలి, ఇలా అన్ని రంగాల్లో కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉంది, మా అమ్మాయికి ఇది ఇంట్రెస్ట్ ఉంది అని అంటే ఓకే. కొంతమంది పేరెంట్స్ చూస్తే కనుక ఇవన్నీ అవసరమా, ఎందుకు ఇవన్నీ దేనికి అని కొట్టి పాడేసేటటువంటి వాళ్ళని మనం చూసాం. అలాగే మనం చూసుకుంటా ఉంటే అట్ ది సేమ్ టైం ఇప్పుడున్నటువంటి స్కూల్స్లో పిల్లల్ని ఎవరైనా జాయిన్ చేయాలి అంటే కూడా ఖచ్చితంగా ఇలాంటి కోర్సెస్ ఉన్నాయా, కరాటే నేర్పిస్తారా, కుంఫో నేర్పిస్తారా, ఆడపిల్లలు కూడా ఇవన్నీ కావాలి, స్కూల్స్లో ఆ ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా అని చూసి మరీ జాయిన్ చేసినటువంటి పేరెంట్స్ కూడా ఉన్నారు. అంటే ఇలా ఎవరైతే నెగిటివ్గా మాట్లాడతారో, ఎంకరేజ్ చేయరో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నిజం చెప్పాలంటే అలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అలాంటి వాళ్ళే ఎక్కువ మంది నేను ఫేస్ చేశాను ఆల్రెడీ. అవును, ఇప్పటికీ కూడా ఉన్నారు. ఇప్పటికి కూడా ఉన్నారు. నేను ఒక 10 years బ్యాక్ కొన్ని స్కూల్స్కి వెళ్ళి ఇది పిల్లలకు అవసరం అండి, నేర్పిద్దామండి అని అన్న టైంలో పేరెంట్స్ ఎవరు అడగట్లేదమ్మా, హెచ్ఎంలు చెప్పేవాళ్ళు. పేరెంట్స్ అడగట్లేదు, మా పిల్లలు ఫస్ట్ ర్యాంకా సెకండ్ ర్యాంక్ అదే అడుగుతున్నారు, ఎడ్యుకేషనే అడుగుతున్నారు. అందుకే ఈ రోజుల్లో కొందరు పిల్లల్ని చూస్తే మనం చదువు మాత్రమే వస్తుంది, వాళ్ళు ఫస్ట్ ర్యాంక్, కానీ వాళ్ళకి అసలు ట్రాఫిక్ రోడ్డు ఎలా దాటాలో తెలియదు, ఎవరైనా మాట్లాడితే ఏంటి కమ్యూనికేషన్ ఎలాగ చేయాలో తెలియదు, బాడీలో ధైర్యం ఉండదు, నడకలో కూడా మార్పు ఉంటుంది. నేను చూస్తాను నిజంగా వీళ్ళు ఎట్లా. ఇప్పుడు కొన్ని స్టేజ్ మీద మనం గిఫ్ట్లు అవి మెడల్స్ ఇస్తుంటాను కదా, నేను వెళ్ళినప్పుడు ఆ వెనక లైన్లో వచ్చే పిల్లాడు ఏం చేయాలి, ఫస్ట్ ఇక్కడ ఉన్నవాడు ఎలా తీసుకుంటున్నాడు మెడలు, వెళ్ళి నేను చేస్తున్నాడు, వెళ్ళి హోస్ట్ చెప్తున్నాడా, నమస్తే చెప్పి వస్తున్నాడా, ఎటు ఎక్కి ఎటు దిగుతున్నాడు స్టేజి, ఇవన్నీ కింద ఉండి పైకి లైన్లోకి వచ్చే పిల్లలు అబ్జర్వ్ చేయాలి. అవును, ఎప్పటికప్పుడు వాడి కొత్త అసలు నువ్వు గంట సేపు చూసినా మార్పు ఉండదు. అది ఒక మోసదారం. మనం ఇంకా ఆ పర్సన్ సపరేట్ గా వస్తున్నాడేమో అని ఎదురు చూస్తాం, ఎవరో గాలికి వెళ్తున్నారు అనుకుంటాం, చూస్తే వీళ్ళే వీళ్ళే అట్లా అనమాట. తెలియట్లా వాళ్ళకి, లోక జ్ఞానం ఉండట్లా. చదువు ఉంటాను మళ్ళీ ఫస్ట్ ర్యాంక్ వస్తాడు వాడు, అవును తెలీదు, ఎలా బిహేవ్ చేయాలో తెలియదు, ఇప్పుడు మాస్టర్ని ఎలా గౌరవించాలో తెలియదు, టీచర్ని హాయ్ అని వెళ్ళిపోతున్నారు కొందరు. హాయ్ అంట టీచర్ని హాయ్. మరి ఈ రోజుకి నా చదువుకున్న టీచర్ కనపడితే బస్సులో జర్నీ చేస్తున్నా లేచి నిలబడతాను నేను. ఈ రోజుకి స్టిల్ అంటే అంటారు, అమ్మ నువ్వు కూడా టీచర్ అయ్యావు కూర్చో అమ్మా అంటారు. అదొకటి. ఇప్పుడు జనగణ మన బడి ఉంది, జనగణ మన సినిమాల్లో కూడా వేస్తున్నారు. ఇప్పుడు జనగణ మన అయిపోగానే తెలియకుండా చెయ్యిలా వెళ్ళిపోతుంది ఆటోమేటిక్ గా. అసలు అది వస్తుంది అన్నప్పుడే మనం లేచి నిలబడటం కానీ ఉంటది. ఆ దేశభక్తి అనేది అవన్నీ ఉండాలి, పిల్లలకి తెలియాలి. ఒక్క చదువు మాత్రమే కాదు, ఇప్పుడు ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ ఇవన్నీ కూడా ఉండాలి. బిహేవియర్ ఉండాలి, రోడ్డు సేఫ్టీ దగ్గర నుంచి వాళ్ళ సెల్ఫ్ సేఫ్టీ వరకు, ఈ సెల్ఫ్ డిఫెన్స్ వరకు, ఇవన్నీ దీనివల్ల హెల్తీగా. మనం ఏం చెప్తున్నాం, ఏదో కొట్టండి ఫైట్ చేయండి అనట్లేదు, మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఒక ఆయుధం లాగా. ఇప్పుడు కరోనా వచ్చింది, మనం వ్యాక్సిన్ అందరం వేయించుకున్నాం, పనిచేస్తుందో లేదో తెలియదు, తర్వాత సంగతి అది. మాస్క్ లేకుండా తిరుగుతున్నాం ఈ రోజు, ఎందుకు? మన బాడీలో వ్యాక్సిన్ ఉందని సెల్ఫ్ కాన్ఫిడెన్స్, అది ఒక ధైర్యం. ఈ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటే కూడా అదే ధైర్యం. దానివల్ల మంచి హెల్తీగా ఉంటారు, మెంటల్గా స్ట్రాంగ్ ఉంటారు, బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుంది, మంచిగా చదువుకోగలుగుతారు. ఇవన్నీ మనం ఏం నేర్పుతాం, కాల్ దగ్గర నుంచి కంటి వరకు ఎక్సర్సైజ్ ఉంది దీంట్లో. ఇప్పుడు మనం ఒక జిమ్ చేస్తాం, ఒక మజిల్ డెవలప్ అవ్వాలంటే జిమ్కి వెళ్తాం, లేదా మెడిటేషన్కి వెళ్ళాలి, మైండ్ ఫ్రెష్గా ఉండాలంటే యోగాకి వెళ్తాం. ఇలా రకరకాలుగా ఒక్కొక్కటి ఒక్కొక్క కోర్స్కి వెళ్తాం. బాడీ యాక్టివ్గా ఉంటే జుంబా డాన్స్ కావాలంటే ఇంకో చోటుకి వెళ్తాం. టోటల్ జంప్స్ దగ్గర నుంచి కిక్స్ దగ్గర నుంచి అన్ని మల్టీ ప్యాకేజ్ దీంట్లో మార్షల్ ఆర్ట్స్లో. ఒక పిల్లాన్ని నువ్వు మార్షల్ ఆర్ట్స్ నేర్పించి చూడండి ఎంత స్ట్రాంగ్. లైఫ్లో కూడా కష్టాలు సుఖాలు, లైఫ్ అంతా సుఖాలే కాదు, కష్టాలు వస్తాయి. పడటం లేవటం, ఓడిపోవటం గెలవటం ఈక్వల్గా తీసుకుంటాం. కొందరు చూడండి ఓడిపోతే వాళ్ళు ఏడ్చుకుంటుంటారు, లేదా 10th ఫెయిల్లో ఇంటర్లో మార్కులు రాలేదని సూసైడ్ చేసుకుంటారు వెళ్ళి. అంటే ఏంటి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదు, ఆ మోటివేషన్ అవన్నీ వస్తాయి. మార్షల్ ఆర్ట్స్ లో స్ట్రాంగ్ అవుతారు. వాడు ఒకసారి పడతాడు, ఒకసారి లేస్తాడు, ఒకసారి ఓడిపోతాడు, ఒకసారి గెలుస్తాడు. ఈ పాయింట్ సిస్టమ్ కూడా అంతే, మనం కొట్టడం తీయటం, ఎక్కడ కొడితే పాయింట్ వస్తుంది. ఇప్పుడు 10 పంచులు వేస్ట్ గా కొట్టినా కూడా ఒక పాయింట్ తీయటం కోసం టార్గెట్, ఆ కాన్సన్ట్రేషన్ వస్తుంది. కష్టం వస్తే కూడా అవును ఓడిపోయాం, ఏమొద్దు రేపు గెలుస్తాంగా, మళ్ళీ ఈ రోజు సరిగ్గా చేయలేదు రేపు చేస్తాం, ఆ స్పోర్టివ్నెస్ వస్తుంది. పిల్లలకి, పేరెంట్స్కి ఎంత ఉపయోగం అది. పిల్లలకి అది నేర్పించడం వల్ల తల్లిదండ్రులు భరోసాగా ధైర్యంగా ఉండొచ్చు. మన పిల్లలు ఎక్కడికి వెళ్ళినా క్షేమంగా తిరిగి వస్తారు. దానికి నేను పెద్ద ఎగ్జాంపుల్. మా ఇంట్లో 4 పిల్లలు ఉంటే నేను ఎక్కడైనా వెళ్తే నాకు ఫోన్ కూడా చేయరు, ఎక్కడున్నావేంటి ఉండరు, ఏం కాదు అమ్మాయి క్షేమంగా వచ్చేస్తుంది అని ధైర్యం.
నా తర్వాత వాళ్ళు ఊరు వెళ్తే బయటకు వెళ్తే ఎక్కడ బస్ ఎక్కావా, బస్ దిగావా, వస్తున్నావా ఏంటి అని అలా జాబ్స్ చేసేటటువంటి పేరెంట్స్ ని చూసుకుంటే తల్లి ఒక చోట జాబ్ చేస్తూ ఉంటది, పిల్లలు ఎక్కడెక్కడో చదువుకుంటూ ఉంటారు. ఈమె కాన్సన్ట్రేషన్ మొత్తం ఆ పిల్లలు ఇంటికి చేరుకునేంత వరకు కూడా నాన్న స్టార్ట్ అయ్యేవా, బయలుదేరావా, ఎక్కడ దిగావు, ఎక్కడ వరకు వచ్చినావు, ఇంటికి వెళ్ళావా లేదా, ఆడపిల్లల విషయంలో ఎంత ఇక్కడ చేస్తున్న జాబ్ దగ్గర ఏంటి తిను డిస్టర్బ్ గా ఎప్పుడు చూసిన కాల్స్ మాట్లాడుతుంది ఏంటి అని వీళ్ళు అనుకుంటారు. వీళ్ళ టెన్షన్ చూస్తే కాన్సన్ట్రేషన్ మొత్తం పిల్లల పైన ఉంటుంది. ఇప్పుడు అలా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కదా. లేదు, ఇలా నేర్పించి చూడండి, ధైర్యంగా ఉండొచ్చు. నిజంగా అనుకుంటాం మనం అది చిన్న విషయం, నేను చెప్పడం మీకు ఈజీగా అనిపించవచ్చు, కానీ ఎవరైనా ప్రాబ్లం వచ్చి ఫేస్ అయ్యి ఆడపిల్లను మనం ఈ మధ్య చూసిన పిల్లల్ని చూస్తే ప్రతి ఇంట్లోనూ ఇప్పుడిప్పుడు వస్తుంది అవేర్నెస్, ఇంకా చాలా రావాలి, పేరెంట్స్ లో రావాలి. ఫస్ట్ మన పిల్లలకి ఇవన్నీ ఉండాలి, నేర్పించాలి అని. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా తను ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే ఏ విధంగా నేర్చుకోవాలి అని ఎన్నో విషయాలు ఎంతో కూలంకషంగా ఈరోజు మా ఛానల్కి వచ్చి ఇవన్నీ ఎంతో క్లారిటీగా వివరంగా తెలియజేసినందుకు, ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ ప్రోగ్రామ్ నేను చేసినందుకు చాలా సంతోషంగా ఉంది మ్యామ్. భవిష్యత్తులో మీరు మరెన్నో మంచి కార్యక్రమాలు చేయాలి. అలాగే ఫైనల్గా నేను ఏం చెప్పదలుచుకున్నాను అంటే, ప్రతి ఆడపిల్లలు ప్రతి రంగంలో ఉంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని చూసుకుంటే కుట్టు మిషన్ దగ్గర నుంచి కరాటే కుంఫు వరకు కూడా ప్రతి ఒక్కటి మీరు ఏ విధంగా నేర్చుకున్నారు, కొన్ని లక్షల మందికి ఏ విధంగా మీరు వాళ్ళని తీర్చిదిద్దారు, ఇలాంటి ఎన్నో చూస్తూ ఉన్నాం. అలాగే మీరు భవిష్యత్తులో పొలిటికల్గా కూడా, ఎందుకంటే ఇంత స్ట్రాంగ్ లేడీ, ఇంత స్ట్రాంగ్ మైండ్తో ఉన్నటువంటి వ్యక్తులు పొలిటికల్గా కూడా పొలిటికల్ రంగంలో అడుగు పెడితే కూడా ఎంతోమంది ఆడపిల్లలకు మంచి చేసిన వాళ్ళు అవుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీ ఇష్టం ఏ విధంగా ఉందో నాకైతే తెలియదు, కానీ పొలిటికల్గా కనుక మీకు ఏమైనా అవకాశం వస్తే వెళ్ళే ఆలోచన అయితే మీకు ఏమైనా ఉంది అంటారా? అది చాలా పెద్ద సబ్జెక్ట్ పొలిటికల్ అనేది. నిజం చెప్పాలంటే ఇంట్లో ఉండి అన్నీ నేను అది చాలా ఈజీ అవుతుంది మ్యామ్. 100% మీకు ఈజీ అవుతుంది. ఎందుకంటే మీలో ఒకటి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సంబంధం లేనటువంటి ఒక సిచ్యువేషన్లో కూడా ఎక్కడైనా ఏదైనా ఒక అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు అది మీకు అనవసరం అని చెప్పి వాళ్ళు మిమ్మల్ని అనొచ్చు. అలాంటిది కూడా మీరు అసలు ఆలోచించుకోకుండా అక్కడ ఒక సమస్య ఉంది అన్నప్పుడు అక్కడ నిలదీసి మీరు అడుగుతున్నారు చూడండి. మీలాంటి వాళ్ళు ఖచ్చితంగా పొలిటికల్ లైఫ్లోకి రావాలి. వస్తేనే మిమ్మల్ని చూసి ఇన్స్పిరేషన్గా మరెంతోమంది ఆడపిల్లలు రావటం, అన్ని రంగాల్లో మనం ముందున్నాం. పొలిటికల్గా కూడా కొంతవరకే ఉన్నాం. ఇంకా మీరు ఆ రంగంలో కూడా అడుగు పెడితే బాగుంటుందని నా అభిప్రాయం. ఏమో రాసి పెట్టుంటే తప్పించుకోలేం కదా. ఈరోజు మార్షల్ ఆర్ట్స్ కూడా అంతే. నేను నేర్చుకోవాలి అనుకున్నాను ఫస్ట్, కానీ ఈ అకాడమీ పెట్టాలి, ఇంతమందికి నేర్పించాలి, ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు నేను లైఫ్లో. వాస్తవానికి నా అనుకున్న దాన్ని మించి చేస్తున్నట్టే నేను. కానీ దీంట్లో కూడా గోల్ ఉంది నాకు. ఈ గోల్లో భాగంగానే పొలిటికల్ కూడా, అంటే నేను వెళ్ళాలి అని కాదు, కానీ చేసే వాళ్ళని నేను అబ్జర్వ్ చేస్తుంటాను. పొలిటికల్ లీడర్స్ని, మాట్లాడే వాళ్ళని, ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, మంచి చేస్తే ఎవరినైనా మంచి యాక్సెప్ట్ చేయాల్సిందే. మనం మంచి చేయనప్పుడు వాళ్ళని నిలదీసి అడగాల్సిందే. అడిగే హక్కు అందరికీ ఉంది. నేను అలానే ఈ న్యూస్లో చూడొచ్చు, బయట కూడా చూసినప్పుడు నాకు పరిచయం ఉన్న పొలిటికల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వాళ్ళు పెద్ద లీడర్ అయినా ఎమ్మెల్యేలు, మినిస్టర్లను కూడా, సార్ మీరు ఆ రోజు ఈ మాట అన్నారు కదా, ఇది అనకుండా ఉండాల్సిందేమో చెప్తాను. వాళ్ళ దగ్గర కూడా నేను ధైర్యంగా మాట్లాడే చొరవ ఉంది. చూసారా మరి నా ఆలోచన కరెక్ట్ అయింది. అంటే అవును కదా, మంచి పని చేసినప్పుడు ఇప్పుడు ఒకవేళ మంచి పని మన పార్టీ కానంత మాత్రాన ఆ పని చేస్తే అది అలా అనాల్సిందే, ఇలా రివర్స్ అట్లా కాదు. కొంత పాలిటిక్స్ లో ఇప్పుడు చాలా మారిపోయినాయి, కానీ పాలిటిక్స్ కూడా చాలా ఇంకా నా దృష్టిలో ఒక, ఎందుకంటే మంచి రోలు ఇంపార్టెన్స్ కదా మనకి. ప్రభుత్వాలు నడుస్తున్నాయంటే ప్రజలు మెచ్చిన వాళ్ళు నాయకులు, ప్రజల మెప్పు పొందాలి. ఏదో డబ్బు ఇచ్చి కొన్నామా పార్టీ వచ్చిందా అది అంతా కాదు, అది కొంతవరకే డబ్బులు అవన్నీ. కానీ ప్రజలు కూడా చాలా మార్పు వచ్చింది, చాలా అవేర్నెస్ వచ్చింది. మంచి చేస్తే యాక్సెప్ట్ చేస్తున్నారు, మంచి చేయకపోతే రివర్స్ లో విమర్శిస్తున్నారు. అది రెండు ఫేస్ చేయాల్సిందే. వీటన్నిటికీ సిద్ధపడే దిగాలి వస్తే. పొలిటికల్ కూడా అది చాలా పెద్ద రోలు మీరు చెప్తున్నారు, కానీ నిజంగా అది ఈజీ కాదు. అది మీకు సాధ్యమవుతుందండి 100%. ఈ 30 సంవత్సరాల చిన్నతనం నుంచి కూడా మీరు ఒకటే అన్నారు, ఏదైనా మనం చేయాలంటే స్ట్రాంగ్గా మనం, అంటే మెంటల్గా మనం ఫిక్స్ అయిపోవాలి, ఎంత స్ట్రాంగ్గా ఉండాలని. ఆ స్ట్రాంగ్నెస్ మీ దగ్గర కనిపించింది. అట్లా వెళ్తే కూడా అది ఎంతోమంది ఆడపిల్లలకి చాలా ఉపయోగం అవుతుందని నా అభిప్రాయం. థ్యాంక్ యూ మ్యామ్, ఎంతో మంచి విషయాలు ఈరోజు షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ వన్స్ అగైన్. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. V5 వ్యూస్ అందరికీ మరొకసారి నేను ధన్యవాదాలు. ముఖ్యంగా మీరు గుర్తించి నాకు ఫ్రీడమ్ ఇచ్చారు నేను మాట్లాడడానికి. నేను నా మనసులో ఏమైతే ఉన్నాయో అవన్నీ మీరు నిజంగా అద్దంలో చూసి అడిగినట్టుగా అనిపించింది నాకు. చాలా నా మనసులో ఉన్న విషయాలన్నీ మీరు లాగేశారు పట్టి మొత్తం. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.